3 minutes లో సెషన్ స్టార్ట్ చేద్దామండి, ఇంకో 3 నిమిషాల్లోనే. అందరూ వీడియోస్ అండ్ ఆడియోస్ ఆఫ్ చేసుకోండి. సార్ ఆడియో కూడా ఆఫ్ చేసుకోండి. రమేష్ బాబు బొల్లా గారు, ఆడియో ఆఫ్ చేసుకోండి. విజయ్ గారు, ఆడియో ఆఫ్ చేసుకోవాలి. విజయ్ గారు, విజయ్ గారు ఆడియో మ్యూట్ చేయండి. విజయ్ గారు, విజయ్ గారు ఉన్నారా? సో 5:45 అయిపోయిందండి, సెషన్ స్టార్ట్ చేసేద్దాము. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీవన్. ఈరోజు మంగళవారం, ఎవ్రీ మంగళవారం కూడా మనం మార్నింగ్ 5:30కి సెషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో 1-to-1 మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. వెస్టేజ్ లో మనం ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ప్రతి ఒక్కళ్ళు, ఏ పిల్లలైనా కానీ 5% నుంచి డియూసిడి విడబ్ల్యూఎంసి మెంబర్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా డైలీ చేయాల్సిన పని ఏంటంటే 1-to-1 మీటింగ్. ప్రతి ఒక్కళ్ళ సక్సెస్ ఎక్కడ డిపెండ్ అయి ఉంటుందంటే ఈ 1-to-1 మీటింగ్ లోనే ఉంటుంది. సో చాలా మందికి 1-to-1 మీటింగ్స్ ఇప్పటికి కూడా ఎలా చేయాలి ఏంటి అనే ఒక క్లారిటీ లేకుండా చేయడం జరుగుతుంది. చాలా మంది మిస్టేక్స్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి 1-to-1 మీటింగ్ లోనే. సో దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది ఈ రోజు మనం 1-to-1 మీటింగ్ ద్వారా క్లియర్ చేసుకుందాం. ఎక్కువగా మనం 1-to-1 మీటింగ్ ఎక్కడ చేస్తామంటే 5% దగ్గర అండ్ 8% దగ్గర చేయడం జరుగుతుంది. సో అసలు ఎలా 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 ఎందుకు చేయాలి, ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాము. సో నా వాయిస్ క్లియర్ గా ఉందండి? విజయ్ గారు, మీది మీది ఆఫ్ చేసుకోవాలి. విజయ్ గారు, మీది డిస్టర్బెన్స్ వస్తుంది.
డిస్టర్బ్ అవుతుందండి విజయ్ గారు. సో 1-to-1 మీటింగ్ చేయడానికి మనకి ముందు కావాల్సిందంటే, సో వై వేస్టేజ్. ఎందుకంటే మనకి 1-to-1 చేయాలన్నా ఏం చేయాలన్నా ముందు అసలు మనకి వై వేస్టేజ్ అనేది క్లారిటీ కావాలండి. మనం ఎందుకు చేయాలి, వెస్టేజ్ ఎందుకు చేయాలి, దేనికోసం చేయాలి, అది క్లారిటీ వస్తే తర్వాత ఎలా చేయాలి అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో మనం ఎందుకు చేయాలంటే వెస్టేజ్, మనకు అందరికి తెలుసు ఆల్రెడీ, దేశానికి ఆరోగ్యాన్ని పెంచడం కోసం. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఆరోగ్యాన్ని ఇవ్వటం ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్, దేశానికి మనం ఉపాధిని పెంచడం. అంటే మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో జాబ్స్ అనేవి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. సో అటువంటి దానికి సిచ్యువేషన్ నుంచి దేశాన్ని కాపాడుతూ దేశంలో ఉన్నటువంటి యువతకు కానివ్వండి. సార్ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది విజయ్ గారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే ఉపాధి కూడా ఎలా ఉందో తెలుస్తుంది. ప్రైవేట్ సెక్టర్స్ లో ఎలా ఉంది, గవర్నమెంట్ సెక్టర్స్ లో ఎలా ఉంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది అనేది కూడా చాలా చాలా క్రిటికల్ గా ఉందన్నమాట. అంటే ఉపాధి అనేది దొరకడం కూడా చాలా క్రిటికల్ అయిపోయింది ప్రజెంట్. అలాగే ప్రతి ఒక్క ఫ్యామిలీని కూడా హ్యాపీనెస్ ఇవ్వటం. చూడండి, ఎప్పుడైతే మనకి ఆరోగ్యం ఉంటుందో, మనకి ఆదాయం ఉంటుందో, ఈ రెండు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కుటుంబానికి హ్యాపీనెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం చేసేది మన కోసం అని కాకుండా మన మన చుట్టుపక్కల ఉన్న నలుగురు కోసం, అలాగే దేశం కోసం అని మీరు కనుక అనుకుంటే, మీకు ఎవరికైనా చెప్పడానికి, ఓపెన్ గా మీరు మాట్లాడడానికి మీలో మీకే నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. సో వెస్టేజ్ ఎందుకు చేయాలనే క్లారిటీ మీకు కావాలి మెయిన్. ఆ క్లారిటీ ఎందుకనేది క్లియర్ గా తెచ్చుకోగలిగితే ఎవరికైనా మీరు చెప్పడానికి రెడీ అవుతారు. సో దేశానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, దేశానికి ఉపాధిని ఇవ్వాలి, అలాగే మన కుటుంబాలకు కూడా హ్యాపీనెస్ ఇవ్వడం. ఈ మూడు మెయిన్ పాయింట్స్ అండి వెస్టేజ్ ఎందుకు చేయాలి దానికి. సో ఒక్కో పాయింట్ చూద్దాము. సో దేశానికి ఆరోగ్యాన్ని ఇవ్వడం ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఆల్రెడీ ఇప్పటికే వెస్టేజ్ లో ఇండియా మొత్తం మీద 5 కోట్ల మంది ఆల్రెడీ మన ఉత్పత్తుల్ని వాడటం, రెగ్యులర్ గా వాడుకోవడం జరుగుతుంది. అలాగే చాలా మంది చాలా చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ నుంచి బయట రావడం జరిగింది. చాలా చాలా ఆరోగ్యంగా ఉండటం జరిగింది. అలా ప్రతి ఫ్యామిలీలో కూడా కొంతమంది వాళ్ళ వాళ్ళ నిత్యావసర వస్తువులను ఎక్కడో కెమికలైజ్డ్ కాకుండా చాలా న్యాచురల్ గా ఉండే, ఆర్గానిక్ గా ఉండే ప్రొడక్ట్స్ వాడుకుంటూ తమ యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవడం జరిగింది. ఎలాగంటే సింపుల్ గా మా మా ఫ్యామిలీలో చెప్పాలంటే, ఆ, మా అత్తయ్య గారు ఉన్నారు. ఆమెకి యాక్చువల్ గా గూడు నొప్పి ఉండేది, అండ్ బ్లడ్ కూడా తక్కువగా ఉండేది. సో ఆమెకి ఈ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత మేము సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ, పేరు తెలియకపోయినా కానీ వెంటనే సప్లిమెంట్స్ అయిపోగానే ఆ, ఎర్రగొట్టం అయిపోయింది, నల్లగొట్టం అయిపోయింది, ఇట్లా పేర్లతో మనకి చెప్పి, అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. అయిపోయిన వెంటనే కూడా అలా మన ఫ్యామిలీలోనే మనకు తెలియకుండా ఇన్వాల్వ్ అయిపోయారు వెస్టేజ్ లో. స్టార్టింగ్ లో అసలు క్యాప్సూల్ వేసుకోవాలంటే కూడా ఇష్టపడని మా అత్తయ్య గారు ఈ రోజున డైలీ కనీసం 3-4 క్యాప్సూల్స్ వాడుతున్నారు వెస్టేజ్. అంటే మన ఫ్యామిలీలో ఎలా ఉందో చూడండి, ఎంతగా వెళ్ళిపోయిందో చూడండి వెస్టేజ్. సో మా మిస్సెస్ ప్రశాంత్ మీ అందరికి తెలుసు, తను కూడా కాల్షియం గ్లూకోజామైన్ లేకపోతే అసలు నా పరిస్థితి ఏంటని అనుకునేది అనమాట. సో అట్లా మన ఫ్యామిలీలోనే చాలా చాలా రిజల్ట్స్ అండి. అలాగే మన ఫ్యామిలీతో పాటు తీసుకోవడంతో పాటుగా మనం ఎన్నో కొన్ని లక్షల కోట్ల మంది ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటూ తమ ఆరోగ్యాన్ని కూడా చాలా చాలా వరకు క్యూర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనం కూడా ఎక్కువగా హెల్త్ సప్లిమెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ, ఎక్కువగా హెల్త్ ని ప్రమోట్ చేస్తూ, మనం మన ఫ్యామిలీకి ఆరోగ్యాన్ని ఇస్తూ, 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తూ, మంచి లెవెల్కి వెళ్ళడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. అందుకే దేశానికి ఆరోగ్యాన్ని పెంచడం కోసం వెస్టేజ్ ని కంపల్సరీగా చేయాలండి, ప్రతి ఒక్కళ్ళు చేయాలి. సో నెక్స్ట్, దేశానికి ఉపాధిని పెంచడం. చూడండి, ఆల్రెడీ తెలుసు మనకి, ఒక గవర్నమెంట్ సెక్టార్ లో ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే కేవలం వందల్లో పోస్టులు ఉంటే దానికి లక్షల్లో అప్లికేషన్స్ వస్తున్నాయి. అంటే కాంపిటీషన్ ఎలా ఉందో చూడండి. పోనీ మన ఇండియా లాంటి దాంట్లో కాంపిటీషన్ లో అయినా సరే వస్తానికి ఛాన్స్ ఉందా మెరిట్ లో అంటే, మెరిట్ కంటే కూడా మనకి ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి చాలా చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే ఆ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను. సో మన దాంట్లో గవర్నమెంట్ జాబ్ సంపాదించాలంటే ఎంత పోటీతత్వం ఉంటుందో, కొన్ని సంవత్సరాల పాటు టీచర్ పోస్టులు కానీ వాటికి వీటికి
ఇంట్లోనే కూర్చుని ప్రిపేర్ అవుతూ వస్తుందో రాదో తెలియక కొన్ని సంవత్సరాలు గడిపేసి ఏజ్ బార్ అయిపోయి తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే యువత అటువంటి పరిస్థితుల్లో ఉంది. పోనీ వచ్చిన దాంట్లోనే చదువుకున్న దాంట్లోనే పోనీ బయటికి వెళ్ళి ప్రైవేట్ సెక్టర్లో చేద్దామంటే అంతా కూడా దోపిడీయే. పని దోపిడీ. 8 గంటలు అంటారు, 12 గంటలు చేయించుకుంటారు. 10,000 నుంచి 15,000, 20,000 బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా అంతకంటే ఎక్కువ రావట్లేదు. అంటే పని దోపిడీతో పాటు అంత దోపిడీ అనమాట. ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళామంటే దోపిడీ, గవర్నమెంట్ సెక్టార్లో పోటీతత్వం. ఈ రెండింటి నుంచి మన యువతను మనం కాపాడుకోవాలంటే మనకున్న గొప్ప అవకాశమే వెస్టేజ్ అండి. ఎందుకంటే ఆల్రెడీ వెస్టేజ్లో చాలా మంది తెలుసుకుని ధనవంతులుగా మారడం జరిగింది. సో ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వెస్టేజ్లో ఉంది. దాంతోపాటు ఎంత మందికైనా మనం ఉపాధినివ్వచ్చు. ఎంతమందికి అంటే అంతమందికి చక్కగా వెస్టేజ్ తీసుకుని కెరీర్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్స్ చాలా మంది ఉన్నాయి. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో వన్ ఆఫ్ ది అవర్ గ్రేట్ మెంటర్ అండ్ మన గ్రేట్ అప్లైనర్ మోహన్ రావు గారు కేవలం ఒక 7th క్లాస్ చదివిన వ్యక్తి చూడండి. ఈ రోజున వెస్టేజ్ లో జాయిన్ అయ్యి 2012లో జాయిన్ అవ్వడం జరిగింది. సార్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ 91 రూపాయలు. సార్ ఆల్రెడీ ఎటువంటి 7th క్లాస్, జస్ట్ 7th క్లాస్ పాస్ సార్, అంతే. ఇంకంతకంటే ఎక్కువ చదువుకోలేదు. కానీ అటువంటి సారే చూడండి హైయెస్ట్ చెక్ 22 లక్షల దాకా తీసుకోవడం జరిగింది వెస్టేజ్ ద్వారా. ఇటువంటి అవకాశం బయట సెక్టార్లో ఎక్కడ ఉంటుంది? కేవలం ఒక 13 సంవత్సరాల జర్నీ, అంతే. 13 సంవత్సరాల జర్నీ. ఆయన ఆ లైఫ్ స్టైల్ ని మార్చుకోవడమే కాకుండా కొన్ని వేల మంది లైఫ్ స్టైల్ ని మారుస్తున్నారు సార్. ఆల్రెడీ కొంతమంది మొన్న వర్క్ షాప్స్ లో కూడా చూశారు, కలవటం జరిగింది సారుని. సో అటువంటి మన మోహన్ రావు సారే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. దీంతో పాటుగా మన వెస్టేజ్ లో మన ఏపీ తెలంగాణలో చూసుకుందామండి, ఇంకా బయట కాదు, ఓన్లీ ఏపీ తెలంగాణలో ఎంతమంది ఉపాధిని తీసుకొని ఎంతమందికి ఉపాధి ఇస్తున్నారో మీ అందరు కూడా కళ్ళ ముందు ఆల్రెడీ తెలుసు. కానీ నేను జస్ట్ అలా చూపిస్తాను. సో సునీల్ కుమార్ సాహు గారు, సాహు సార్ వచ్చేసి బీహార్ నుంచి వచ్చారండి మన ఏపీకి. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వచ్చారు. సార్ వచ్చేసి తెలుగు కూడా రాదు సార్కి. రియల్ గా చెప్పాలంటే వెస్టేజ్ లోకి వచ్చే టైంకి సార్కి తెలుగు కూడా రాదు. కానీ అటువంటి వ్యక్తి బీహార్ నుంచి వచ్చి ఏపీలో టీంని బిల్డ్ చేసి ఈ రోజు విఎంసీ మెంబర్ గా ఉండడం జరిగింది వైజాగ్ నుంచి. దాంతో పాటుగా సార్ బిఎండబ్ల్యూ కార్ తీసుకోవడం జరిగింది. చూడండి, ఒక ఇన్సూరెన్స్ సెక్టర్ నుంచి వచ్చి కేవలం ఒక 12 సంవత్సరాల్లోనే 10 లక్షల ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. సో దాంతోపాటు గవర్నమెంట్ సెక్టార్ నుంచి ఒక పోలీస్ కానిస్టేబుల్ గా ఉంటూ పురుషోత్తం దాస్ గారు హైదరాబాద్ లో ఒక క్రైమ్ బ్రాంచ్ లో పోలీస్ కానిస్టేబుల్ గా చేసుకుంటూ ఈ అవకాశాన్ని తీసుకొని కేవలం ఒక 7 to 8 years జర్నీ. సారది పెద్ద జర్నీ కాదు, ఒక 7 to 8 years జర్నీలోనే హైయెస్ట్ ఇన్కమ్ చూస్తున్నారు కదా, 19 lakhs తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా టాప్ అండ్ మెర్సిడీస్ బెంజ్ తీసుకున్నారు. ఒక 424 రూపీస్ తో స్టార్ట్ చేసి ఈరోజు సార్ నియర్లీ 19 lakhs ఏబో తీసుకుంటున్నారు. సో ఆయనకి ఇక్కడ ఇండియాలో కాదటి దుబాయ్లో కూడా టీం ఉంది ఆయనకి. సో మొన్న దుబాయ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు దుబాయ్లో కూడా కార్ లాంచ్ చేశారు. సో అలాంటి జర్నీస్ చూడండి. ఒక కానిస్టేబుల్ నుంచి నెలకి 19 lakhs ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం కేవలం ఒక 7 to 8 years జర్నీ. ఎక్కువేం కాదు, ఒక 7 to 8 years జర్నీ. ఆయన ఆయన తీసుకోవటం కాకుండా కొన్ని వేల మందికి ఈ రోజున ఉపాధి అవకాశాలను కలిగిస్తున్నాడు వెస్టేజ్ ద్వారా. సో అబ్దుల్ షబ్బీర్ గారు యూత్ ఐకాన్, కేవలం 22 సంవత్సరాల వయసులో వెస్టేజ్ కెరీర్ గా తీసుకున్నారండి. ఈ రోజు చూడండి, నియర్లీ 14 lakhs ఇన్కమ్ తో పాటుగా ఒక హౌస్ అండ్ 2 కార్లు, ఒక మెర్సిడెస్ టాప్ 70 lakhs వెస్టేజ్ బెంజ్ కార్ తీసుకున్నారు. ఒక యువత జస్ట్ 22 years లో వచ్చిన యువతకి ఉపాధి అవకాశం. అలాగే ఇటు పక్క చూసుకుంటే మన ముత్యాల చంద్రశేఖర్ సార్ ఆల్రెడీ వర్క్ షాప్ చేసినప్పుడు చూశారు. ఆల్రెడీ యూత్ ఐకాన్ గా తీసుకుని సార్ కూడా ఆల్మోస్ట్ 5,62,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. కేవలం సార్ కూడా చాలా షార్ట్ జర్నీ అండి, 6 to 7 years జర్నీ అంతే. సో అటువంటి చూడండి ఎంతమందికి ఉపాధి కలిగిస్తుందో చూడండి వెస్టేజ్. సో ఎంఎస్ఆర్ గారు ఒక పూర్ ఫ్యామిలీ, కేవలం ఒక 3,000తో జాబ్ చేసుకునే వ్యక్తి ఈ రోజున ఏపీ తెలంగాణలో ఒక బ్రాండ్. ఎంఎస్ఆర్ ఇది బ్రాండ్. అటువంటి బ్రాండ్ లో చూడండి సార్ కూడా 18 lakhs దాకా ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది త్రూ వెస్టేజ్ ద్వారా. సో సార్ డౌన్ లోనే పాండు గారు ఒక కండక్టర్ గా, ఆర్టీసీ కండక్టర్ గా ఉంటూ ఈ బిజినెస్ లోకి వచ్చి సార్ కూడా నియర్లీ విఎంసీ మెంబర్ అవడం జరిగింది. 11 lakhs తీసుకోవడం. అందరూ చూడండి ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని లేదు, ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు అవకాశాన్ని తీసుకుంటున్నారు. ఇంతమందికి ఉపాధిని కలిగిస్తుంది మన వెస్టేజ్. సో అలాగే శ్రీనివాస్ గారు, వడ్డేమాన్ శ్రీనివాస్ గారు ఒక ఎంబీఏ స్టూడెంట్ గా ఉంటూ ఈ బిజినెస్ రావడం జరిగింది. నియర్లీ సార్ కూడా మన దాస్ గారి టీం అండర్ లో జర్నీ చేస్తున్నారు. ఆయన కూడా నియర్లీ 9 lakhs అండ్ 10 lakhs దాకా తీసుకున్నారు. అట్లాగే మన రంజిత్ సార్ ఒక కర్ర మిల్లులో ఒక 150 రూపాయలకి డైలీ కూలీకి పనిచేసిన వ్యక్తి.
చూడండి సార్ కూడా 9 lakhs ఎబో తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే సార్ కూడా మెర్సిడెస్ బెంజ్ కార్ తీసుకున్నారు. చూడండి ఒక సామాన్య కర్రల మిల్లులో ఒక రూ. 150కి కూలీకి చేసుకునే వ్యక్తి శ్రీకాకుళం నుంచి సార్ కూడా అండి. మొత్తం సార్ టీం కూడా మొత్తం ఆల్మోస్ట్ మన తెలుగు తెలుగు స్టేట్స్ లో తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉంటారో అందరికీ తెలుసు, రంజిత్ కుమార్ గారు. సో మూర్తి కవిత గారు డిసిడిగా ఉండడం జరిగింది. ఒక ఫెర్టిలైజర్ షాప్ లో గుమ్మస్తాగా పనిచేస్తూ నెలకి 10,000 నుంచి 15,000 తీసుకునే ఒక మూర్తి గారు అండ్ కవిత మేడం హోమ్ మేకర్ గా ఉండేవాళ్ళు, సపోర్ట్ తీసుకుని ఫ్యామిలీగా చేసుకుంటూ ఈ రోజున ఎన్నో ఎన్నో వేల కుటుంబాలకి ఉపాధిని ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు తీసుకుని వాళ్ళు సక్సెస్ అవడమే కాకుండా కొన్ని వేల మంది జీవితాలను మార్చడానికి ఉన్నారు మూర్తి కవిత గారు. సో సౌజన్య మేడం ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ నేనేమి చేయలేనా, ఎందుకు చేయలేనని ఒక పట్టుదలతోటి వచ్చిన వ్యక్తి. సో అటువంటి సౌజన్య మేడం కూడా చాలా మంది మన టీంలో కలవడం జరిగింది. మేడం కూడా డీసీడీగా ఉండడం జరిగింది. నియర్లీ 4,70,000 తీసుకోవడం కాకుండా చాలా ఇన్స్పిరేషన్, లేడీస్ లో చాలా చాలా ఇన్స్పిరేషన్ అనమాట సౌజన్య మేడం. సో అలాగే మేకల చంద్రశేఖర్ గారు కరీంనగర్ నుంచి యూత్ ఐకాన్, కేవలం 25 years ఏజ్ లోనే యూత్ ఐకాన్ చేయడం జరిగింది. హైయెస్ట్ చెక్ 4,33,000. అలాగే మన వై శ్రీనివాసరావు గారు ఒక గవర్నమెంట్ టీచర్ గా ఉంటూ ఈ రోజున 2,65,000 దాకా ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఈయన హ్యాండిక్యాప్డ్ అండి. హ్యాండిక్యాప్ ప్లస్ గవర్నమెంట్ సెక్టార్ లో టీచర్ గా చేస్తూ కూడా ఈ బిజినెస్ బిల్డ్ చేయడం జరిగింది. చూడండి ఒక ప్రైవేట్ సెక్టర్ అనేది గవర్నమెంట్ సెక్టర్ లో చేసుకుంటూ కూడా వెస్టేజ్ ఉపాధి ఇస్తూ ఎంత బాగుందో చూడండి. సో ఇది మా హైయెస్ట్ చెక్స్ ఆల్రెడీ తెలుసు చాలా మందికి. తీసుకోవడం జరిగింది 1,14,998 రూపీస్ తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూడండి ఎంత మందికి ఉపాధి అంటే ఇవన్నీ కూడా జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్స్ మాత్రమే అంతే. దీంతో పాటు ఇంకా బివి మేడం ఇలా ఒక స్కూల్లో ఆయాగా ఏమీ చదువుకోకుండా జస్ట్ థర్డ్ క్లాస్ చదివి ఈ రోజున 4.5 lakhs తీసుకుంటున్న బివి మేడం కానివ్వండి, విక్టోరియా షెల్వి కానీ, అలా లేడీస్ లో ఇన్స్పిరేషన్ తీసుకుంటే చాలా మంది ఉన్నారు. లీలావర్ణ మేడం కానీ, ఇవన్నీ చెప్పుకుంటే వెళ్తే అసలు ఒక రోజంతా టైం పడుతుంది. ఓన్లీ తెలంగాణ అని ఏపీలోనే చూడండి ఎంత క్రియేట్ చేస్తుందో చూడండి వెస్టేజ్ అనేది ఎంత మందికి ఉపాధి కలిగిస్తుందో చూడండి. సో ఉపాధి కలిగించడం వలన దానివల్ల ఏమొస్తుంది, కుటుంబానికి హ్యాపీనెస్ ఇవ్వటం. సో అంటే మనం హ్యాపీనెస్ గా లేమా అంటే మనం చేసే పనితోటి హ్యాపీనెస్ గా ఉన్నామా లేనది మనమే చెక్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఏదో ఒక జాబో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది, కానీ దాని వలన లిమిటెడ్ గా అయిపోవడం జరుగుతుంది. దానికంటే ఎక్కువగా మనం ఆ, ఎక్కువగా హ్యాపీగా ఉండాలంటే మనకి అదనంగా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది కావాలి కంపల్సరీగా. సో అటువంటి మంచి అవకాశం ప్రతి ఒక్కళ్ళకి వెస్టేజ్ ద్వారా తీసుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళకి హ్యాపీనెస్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి కార్ తీసుకోవచ్చు, మంచి ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు. చూడండి ఇవన్నీ కూడా కుటుంబానికి హ్యాపీనెస్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మమ్మల్ని చూసుకుంటే ఈ బిజినెస్ లో రాకముందు కేవలం ఒక 4,500 పెట్టి రెంట్ లో ఉండేవాళ్ళం అండి మేము. కేవలం ఒక 4,500. ఇక్కడ ఉన్న టీంలో చాలా మందికి తెలియదు మేము ఉండేటువంటి ఇల్లు ఎంత ఇరుగ్గా కనీసం బైక్ పార్కింగ్ కూడా ఉండేది కాదు. ఒక రవికుమార్ గారికి మాత్రమే తెలుసు. ఎందుకంటే సార్ మేము ఉన్న పాత ఇంటికి వచ్చారు కాబట్టి సార్కి ఒక్కరికే తెలుసు. సో అటువంటి వాళ్ళం ఈ రోజున మా అపార్ట్మెంట్ లో 11,000 పెట్టి రెంట్ పే చేస్తూ కార్ పార్కింగ్ పెట్టుకుని చక్కగా ఎంజాయ్ గా లైఫ్ లీడ్ చేస్తున్నామంటే, కుటుంబంతో హ్యాపీగా ఉన్నామంటే కారణం కూడా వెస్టేజే. మనకు వెస్టేజ్ ద్వారా వచ్చినటువంటి ఎక్స్ట్రా ఇన్కమ్ వల్లనే ఇంతటి 4-5 ఉండేవాళ్ళం 11,000 కొంటున్నామంటే కారణం కూడా వెస్టేజ్. సో అలా మంచి ఫ్యామిలీకి హ్యాపీనెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ రోజున కారు అలాగే కంపెనీ ద్వారా తీసుకున్న కారులోనే మనం ఎక్కువగా ఫీల్డ్ వర్క్ వెళ్తుంది జరుగుతుంది, సపోర్ట్ చేయడం జరుగుతుంది టీంకి. సో కార్లో తిరుగుతున్నాము. ఇటువంటి లైఫ్ మారిందంటే కారణం కూడా వెస్టే కదా. కుటుంబానికి హ్యాపీనెస్ ఇవ్వడం అంటే అదే కదా. ఎండనక వాననక తిరిగిన రోజులు ఉన్నాయి, లేవని కాదు, తిరుగుతూనే ఈ రోజున జర్నీలో హ్యాపీగా ఉండడం జరుగుతుంది. అట్లా చాలా ఫ్యామిలీస్. సో కుటుంబానికి హ్యాపీనెస్ ఇవ్వడం అంటే ఫారెన్ ట్రిప్స్, డ్రీమ్ కారు, డ్రీమ్ హౌస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్. చాలా మందికి తెలుసు పిల్లలకి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఉంటుందో తెలుసు. మనసులో ఒకటి ఉంటుంది కానీ పైకి చూపించేది ఒకటి. అంటే మనకు సాటిస్ఫైగా ఇవ్వలేకపోతున్నాం. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కూడా చాలా ప్రీమియం అయిపోయింది. చాలా చాలా ప్రీమియం అయిపోయింది. చిన్నది ఎల్కేజీ నుంచే వేలలో డొనేషన్స్ అలా అలా అటువంటి లైఫ్ లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో మన పిల్లలకై కూడా మనం సాటిస్ఫాక్షన్ గా ఇవ్వగలుగుతున్నామా లేదా ఎడ్యుకేషన్ అనేది. మనీ ఫ్రీడమ్ అంటే ఏదన్నా రెస్టారెంట్కి వెళ్ళినా ఏదన్నా ప్రైజ్ మాల్కి వెళ్ళినా ప్రైజ్ చూడకుండా మనకి ఇష్టమైనది మనం పర్చేజ్ చేస్తున్నామా లేదా, దాన్నే మనీ ఫ్రీడమ్ అంటాము. సో మనం అటువంటి లైఫ్ లో లీడ్ చేయాలంటే కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వెస్టేజ్ లాంటి అవకాశం చాలా చాలా ఇంపార్టెంట్. టైం ఫ్రీడమ్
మీకోసం మీకు టైం కేటాయించగలుగుతున్నారా? మీ ఫ్యామిలీ కోసం టైం కేటాయించగలుగుతున్నారా? ఈరోజు చూడండి, వెస్టేజ్ని మేము ఫ్యామిలీగా చేసుకుంటున్నాం. అంటే నేను మా మిస్సెస్ ఎక్కడికి వెళ్ళినా కానీ కలిసి వెళ్తాం. దానివల్ల ఫ్యామిలీగా టైం టైం అనేది ఇద్దరం కలిసి కలిసి జర్నీ చేస్తాం. సో టైం టైం ఫ్రీడమ్ కూడా ఆటోమేటిక్గా ఫ్యామిలీతో చేయడం వస్తుంది. అటువంటి మంచి అవకాశం ఫ్యామిలీగా చేసుకోవడానికి. సో ఇటువంటి కుటుంబాన్ని హ్యాపీనెస్ ఉంచడానికి ఇవన్నీ కావాలి. ఇవన్నీ ప్రజెంట్ డ్రీమ్స్ కాదండి, నీడ్స్ అండి. ఫారెన్ ట్రిప్స్ ఇవన్నీ కూడా మనసుకు ఒక రకంగా ప్రశాంతత, ఉత్సాహం కావాలంటే లైఫ్లో కంపల్సరీగా అవసరమైనవి ఇవన్నీ కూడా. లోకల్లో ట్రిప్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కంపెనీ అన్ని ట్రిప్స్ ఇస్తుంది, లోకల్ ట్రిప్స్ ఇస్తుంది, గోవా కానీ ఊటీ కానీ ఇటువంటి ట్రిప్స్. ఫారెన్ ట్రిప్స్ సంవత్సరానికి 3 సార్లు ఫారెన్ ట్రిప్స్ ఇస్తుంది. ఇవన్నీ అవకాశాలు కూడా ఎక్కడ ఉన్నాయి? వెస్టేజ్ లోనే ఉన్నాయి. వై వేస్టేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది అందుకే. సో ఇవి చూడండి మా ఫారెన్ ట్రిప్స్ ఇవన్నీ కూడా. సో ఫస్ట్ ఫారెన్ ట్రిప్ థాయిలాండ్ ట్రిప్ వెళ్ళి రావడం జరిగింది. సెకండ్ వచ్చేసేసి మళ్ళా థాయిలాండ్ పుకెట్. ఫస్ట్ పుకెట్ అయితే తర్వాత బ్యాంకాక్ పటాయా వెళ్ళి రావడం జరిగింది. థర్డ్ వచ్చేసి వియత్నాం వెళ్ళి రావడం జరిగింది. ఫోర్త్ వచ్చేసి దుబాయ్ ఖత్తర్ క్రూజ్ ట్రిప్ వెళ్ళి రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఫ్యామిలీ హ్యాపీగా ఉండటమే కదండి వెళ్ళి రావడం అంటే. మనకు బయట ఇటువంటి అవకాశాలు ఉంటాయా? సో చూడండి, 4 ఫారెన్ ట్రిప్స్ 5 కంట్రీస్ తిరగడం జరిగింది ఇప్పటికి. అలాగే కార్ తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది కార్ తీసుకుని కూడా వెస్టేజ్ లో. కేవలం 5 ఇయర్స్ జర్నీలో 3 ఇయర్స్ లోనే కార్ తీసుకోవడం జరిగింది. సో మనం చేసే సెక్టార్లు ఇవన్నీ పాసిబుల్ అవుతాయా? అవో. సో ఎందుకు వేస్టేజ్ చేయాలంటే ఇవే జస్ట్ రీజన్స్ అంతే. ఎందుకంటే ఏం లేదు, ఫ్యామిలీని హ్యాపీగా ఉంచాలి. ఇవన్నీ మీకు కూడా ఉంటాయి, కాకపోతే నిలబడాలి, చేసుకోవాలి. ఎలా చేయాలనేది ఇంపార్టెంట్. ముందు అసలు ఈ 3 పాయింట్లు మీకు క్లారిటీ వస్తే కనుక ప్రతి ఒక్కరికి వెస్టేజ్ ఎందుకు చేయాలి? ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం చేయాలి, ఉపాధిని కల్పించడం కోసం చేయాలి, అలాగే ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడం కోసం చేయాలి. ఈ 3 పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అప్పుడే మీకు 1 to 1 చేయాలనిపిస్తుంది, లేదంటే చేయాలనిపించదు. సో నెక్స్ట్ ఎవరెవరు ఎలా చేసుకోవాలి? డైరెక్ట్ సెల్లింగ్ బిల్డింగ్ లో చాలా కామన్. ఏజ్ తో సంబంధం లేదు, జెండర్ తో సంబంధం లేదు, ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, ఇన్వెస్ట్మెంట్ చేయవసరం లేదు, కమ్యూనికేషన్స్ లాంగ్వేజ్ కూడా పెద్దగా పరిచయం అవసరం లేదు, టైం ఫ్రేమ్ ఏమి ఉండదు. మన ఇష్టం వచ్చిన టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ, ఈ లొకేషన్ లో చేయాలంటే ఎక్కడైనా చేసుకోవచ్చు, ఇండియాలోనే కాదు, బయట మన వెస్టేజ్ 9 కంట్రీల్లో ఉంది, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ లొకేషన్ కూడా అవసరం లేదు. అటువంటి బిజినెస్ ఎక్కడ ఉంటుందండి? ఏజ్ తో సంబంధం లేకుండా, జెండర్ తో సంబంధం లేకుండా, మీ క్వాలిఫికేషన్ ఏంటో సంబంధం లేకుండా, జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కడ ఉంటుంది? టైంతో సంబంధం లేకుండా అంత అంత ఫ్రీడమ్ గా చేసుకోవడానికి అవకాశం ఎక్కడుంది చెప్పండి? బయట ఎక్కడా లేదు అటువంటి అవకాశం. సో వెస్టేజ్ లో ఇవన్నీ కూడా క్లియర్ గా చేసుకోవచ్చు చక్కగా. సో అలా చేసుకోవడం వల్ల మనకి 9 రకాల ఆదాయాలు వస్తున్నాయి. ప్రజెంట్ మాకు 8 రకాల ఆదాయాలు వస్తున్నాయి. సో ఒక్కో ఇన్కమ్ ని యాడ్ చేసుకుంటాం. ఎలా యాడ్ చేసుకోవాలనేది తెలుసుకుంటూ ముందుకెళ్ళగలిగితే అందరికీ తెలుసు. చాలా మందికి ఇక్కడ సేవింగ్స్ అండ్ కన్జంప్షన్, పెర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, ఈ 4 ఇన్కమ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ 4 ఇన్కమ్సే కాకుండా నెక్స్ట్ ఇన్కమ్స్ కనుక మనం లీడర్షిప్ తీసుకుని ముందుకెళ్ళగలిగితే మీకు నెక్స్ట్ ఎల్ఓబి స్టార్ట్ అవుతే కనుక రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. వెస్టేజ్ లో మీకు ఎప్పుడైనా సరే రియల్ లైఫ్ స్టార్ట్ అవ్వాలంటే ఎల్ఓబి టచ్ అవ్వాలి. ఎల్ఓబితో పాటు ట్రావెల్ ఫండ్ సిల్వర్ అవుతే చాలు, ట్రావెల్ ఫండ్ వస్తుంది. మీకు ట్రావెల్ ఫండ్ హోల్డ్ అవుతుంది. ఆ ట్రావెల్ ఫండ్ ద్వారా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు. అలా ఒక్కో ఇన్కమ్ ని అచీవ్ చేసుకుంటూ మీరు కనుక క్లియర్ చేసుకోగలిగితే లైఫ్ లాంగ్ వస్తాయండి ఇవన్నీ కూడా. మీకు ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అనేది లైఫ్ లాంగ్ వస్తాయి. మీకే కాదు, మీరు మీ తర్వాత 3 తరాలకు వస్తాయి అవన్నీ కూడా. ఒక్కసారి మీరు అచీవ్ అవ్వగలిగితే మీ 3 తరాలకు ఇన్కమ్ వస్తుంది నిలబడగలిగితే. సో అటువంటి 9 టైప్ ఆఫ్ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు దాకా వై వెస్టేజ్ చూసాము. నెక్స్ట్ హౌ టు స్టార్ట్ వెస్టేజ్ ఎలా చేయాలి? సో వెస్టేజ్ ఎందుకు చేయాలో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను చాలా మందికి. తర్వాత నెక్స్ట్ వెస్టేజ్ ని ఎలా చేయాలి, ఆ 3 పాయింట్స్ మీకు క్లారిటీ వస్తే నెక్స్ట్ వచ్చేసి ఎలా ఎలా చేయాలి. చూడండి, చాలా చాలా సింపుల్ ఉంటుంది, కానీ అర్థం చేసుకోరు. మన ఓన్ ప్రయత్నంతో వెళ్ళాలని చూస్తారు, ఫెయిల్ అవుతారు. చూడండి, కన్జ్యూమ్ చేయాలి, రీటైల్ చేయాలి, రిక్రూట్ చేయాలి. వెస్టేజ్ లో ప్రతి 100 మందిలో కూడా కేవలం 20 మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు, 80 మంది ఫెయిల్యూర్ అవుతున్నారు. చూడండి, 80% వెస్టేజ్ లో ఫెయిల్ అవడానికి కారణం ఈ 3 రీజన్స్ ఏనండి. చాలా చాలా సింపుల్ గా ఉంటది, కానీ దాన్ని మనం ఓవర్లాక్ చేసేస్తాం.
చాలా మంది కన్జ్యూమ్ చేస్తారు. కన్జ్యూమ్ చేయంగానే జాయినింగ్స్కి వెళ్ళిపోతున్నారు. డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. అప్లైన్ లేకుండా, యాక్టివ్ అప్లైన్ లేకుండా, ఎవరు లేకుండా డైరెక్ట్ గా రిక్రూట్ చేయాలని చూస్తున్నారు. 1-to-1 చేసేస్తున్నారు. అసలు అసలు అది ఎలా పాసిబుల్ అవుతుంది? అసలు ఒక ఐడి తీసుకుని కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ కి ఎలా వెళ్ళిపోతారు? చాలా మంది ఇప్పటికీ కాంటాక్ట్ లిస్ట్ రాసి పెట్టమంటే కూడా పెట్టలేదు. నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా చెప్తున్నా, మీకు వెస్టేజ్ లో పని చేయాలంటే ఎక్కడ ఉంటుందా అంటే ఆ కాంటాక్ట్ లిస్ట్, కనీసం 20 మంది కాంటాక్ట్ లిస్ట్ ఎంతమంది రాశారు? నాకు తెలుసు ఇప్పుడు కేవలం మూడు అంటే మూడే వచ్చినాయి నా కాంటాక్ట్ లిస్ట్ రాయడానికి. చూద్దాం, అది కూడా నెక్స్ట్ కూడా చూపిస్తాను. సో కన్జ్యూమ్ చేయాలి ఫస్ట్. మనం ఈ బిజినెస్ లో మీరు 100% సక్సెస్ అవ్వాలంటే ఈ మూడు చేస్తేనే వెస్టేజ్లో సక్సెస్ అవుతారండి. కన్జ్యూమ్ చేయాలి, రీటైల్ చేయాలి, రిక్రూట్ చేయాలి. సార్ అమ్మాలా, అమ్ముకోవాలా? సార్ ఇక్కడ అమ్మాలి, అమ్ముకోవడాలు ఉండవండి. కేవలం మన బయట ట్రెడిషనల్ మార్కెట్ లాగా లక్ష లక్ష సేల్ కాదండి ఇక్కడ చేయాల్సింది. కేవలం ఒక సిస్టంలో మనం ముందుకెళ్ళాలంటే కంపెనీ ఇచ్చినటువంటి సిస్టమ్ ఉంటుంది రీటైల్ కూడా. దాన్ని రిఫర్ చేయటం అంటాం, ప్రోడక్ట్ రిఫర్ చేయడం అంటాం, రీటైల్ అనం. లక్షల లక్షలు కాదండి, అది కూడా మీకు ముందు చూపిస్తాను. ఈ మూడు చేయాలండి. లేకపోతే కంపల్సరీ చెప్తున్నాను, వెస్టేజ్లో 100లో 80 మంది ఫెయిల్ అవుతున్నారు. కన్జ్యూమ్ చేసి రీటైల్ చేస్తారు, రిక్రూట్ చేయరు. ఓన్లీ సెల్ఫ్ పీవీ ఉంటుంది. నెలకు ఒక్క టీమేట్ కూడా రిక్రూట్ చేయరు. ఎలా చేయాలో తెలియదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రిక్రూట్ ఎలా చేయాలో తెలియదు. రీటైల్ చేస్తారు అంతే. కన్జ్యూమ్ చేస్తారు, రీటైల్ చేస్తారు, రిక్రూట్ చేయరు. లేదంటే కన్జ్యూమ్ చేస్తారు, రిక్రూట్ చేస్తారు, రీటైల్ చేయరు. ఈ మూడు చేసిన వాళ్ళు మాత్రమే నిలబడుతున్నామండి. ఇప్పటికీ మాకు రీటైల్ ఉంటుంది. అది ఎంత చేయాలి, ఎలా చేయాలో ముందు ముందు స్లైడ్స్ లో వస్తుంది. కన్జ్యూమ్ చేయాలి, ఎంత కన్జ్యూమ్ చేయాలి, రిక్రూట్ చేయాలి, ఎంతమంది రిక్రూట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా క్లారిటీగా మీకు ఉంటేనే ఎలా వెస్టేజ్ చేయాలో ఈజీ అవుతుంది. ఫస్ట్ ఎందుకు చేయాలో ఆల్రెడీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ రోజు ఎలా చేయాలో కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో కన్జ్యూమ్, ఎంత కన్జ్యూమ్ చేయాలి? సో కన్జ్యూమ్ ఎంత చేయాలంటే మన ఇంట్లోకి 100 పాయింట్స్ కంపల్సరీ చేసుకోవాలండి. సో మీకు ఆల్రెడీ తెలుసు ఇవన్నీ కూడా కన్స్టెన్సీ ఆఫర్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా. సో బయట మార్కెట్లో డిస్కౌంట్ రాదు, ఫ్రీ ప్రొడక్ట్స్ రాదు, క్యాష్ బ్యాక్ రాదు, ప్రాఫిట్స్ రావు, ట్రిప్స్ రావు, ఫండ్స్ రావు, రిటర్న్స్ ఏమి ఉండవు. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. సో ఎంత అవుతుందంటే 3300 పెట్టి మనం ఎంఆర్పి చూసుకుంటే డిస్కౌంట్ అన్ని పోగా ఇవన్నీ కూడా వస్తాయండి. కేవలం మనకు వచ్చే ఆ మూడు ఆఫర్స్ తోనే 1080 రూపాయలు రావడం జరిగింది. దాంతో పాటుగా 4 మంత్స్ చూసుకుంటే నియర్లీ 7320 రూపాయలు మనకి 4 మంత్స్ మీద బెనిఫిట్ అవడం జరుగుతుంది. సో ఫస్ట్ మనంతా మనం 100 పీవీ కన్జ్యూమ్ చేసుకోవాలండి. ఇంట్లోకి కావాల్సినటువంటి ఎవ్రీథింగ్ మ్యాక్సిమం బయట దొరకనటువంటి ఏదైనా కానీ వెస్టేజ్ లో దొరికేవన్నీ కూడా వాడాలి. చాలా మంది చూస్తున్నాం ఇప్పటికీ ఆ 20 ప్రోడక్ట్స్ వాడతారు. ఎక్స్ట్రాగా అసలు ట్రై చేద్దామని కూడా ఉండదు. ఆ 20 ప్రోడక్ట్స్ తోనే బిజినెస్ చేయాలి. ఎలా పాసిబుల్ అవుతుంది? చూపించిన డెమోలే చూపిస్తాం మనం ఎంతసేపటికి. ఎలా బిజినెస్ వస్తుంది? కొత్తగా ట్రై చేయాలి కదా, ట్రై చేస్తేనే కదా. సో ఎవరైతే ఫస్ట్ 100 పీవీ చేసుకుంటామో వాళ్ళు ఈ బిజినెస్ లో నిలబడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ మీరు మీరు చేయాల్సింది 100 పీవీ ఎలా చేయాలో నేర్చుకోవటమే. మనం ఎప్పుడైతే 100 పీవీ నేర్చుకుంటామో మన ఇంట్లో అసలు ఎలా కొనుక్కోవాలి, కేవలం హోమ్ కేర్ ఒక 1500 పెట్టి కొనుక్కుంటే, హెల్త్ కేర్ కనీసం ఒక 1000 రూపాయలు అండి. మీ ఫ్యామిలీ కోసం హెల్త్ కేర్ కామన్ గా వాడే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఇమ్యూనిటీ సప్లిమెంట్స్ ఉంటాయి. నోని, ఆమ్లా, అలోవెరా, స్పిరులినా, కొలెస్ట్రామ్, ఈ 5 ప్రొడక్ట్స్ లో మార్చి మార్చి వాడుకోవచ్చు. ఒక్క 1000 రూపాయలు మీ ఫ్యామిలీ హెల్త్ కోసం మీరు పెట్టారా? దానివల్ల మీరు హాస్పిటల్కి అవాయిడ్ చేయొచ్చు. కొలెస్ట్రాల్ తీసుకున్నారంటే, స్పిరులినా తీసుకున్నారంటే ఎనర్జీ వస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. అసలు ఎంత యాక్టివ్గా ఉంటారంటే మీ వర్క్ చేసుకుంటే అంత అంత ఆనందంగా ఉంటుంది. అటువంటి కొన్ని ప్రొడక్ట్స్ మార్చి మార్చి వాడుకోవచ్చు. కాల్షియం కానీ, ఐరన్ అండ్ ఫోలిక్ కానీ, ఇటువంటి రెగ్యులర్ గా వాడుకునే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. అంతా మనం 100 పీవీ చేయాలంటే జనరల్ ప్రొడక్టే. జనరల్ ప్రొడక్ట్ తోనే చేయాలా. కుకింగ్ ఆయిల్సే పెట్టాలా. కుకింగ్ ఆయిల్స్ పెడితే 4000 అవుతుంది. ఎలా? కుకింగ్ ఆయిల్ అనేది సేల్స్ కోసం కాదు కదా, మన ఫ్యామిలీలో మన ఫ్యామిలీకి కొలెస్ట్రాల్ పెరగకుండా జీరో కొలెస్ట్రాల్ తోటి హ్యాపీగా ఉండటం కోసం కుకింగ్ ఆయిల్ లాంటిది పెట్టారు అంతే. అది బిజినెస్ పర్పస్ కాదు, అందుకే మీకు పీవీ కూడా తక్కువ వస్తుంది. మెయిన్ హెల్త్ సప్లిమెంట్స్. మీ ఫ్యామిలీ కోసం, మీరు హెల్త్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు?
నెలకు ₹1000 అండి. ₹1000 పెట్టుకుంటే 12,000 అవుతుందండి సంవత్సరానికి. అందులో మీకు 50% రిటర్న్సే ఉంటాయి కదా మళ్ళా. నాకు తెలుసు ఎంతమంది స్పిరులినా వాడారు, ఎంతమంది కొలెస్ట్రాల్ వాడారు, ఎంతమంది ఆమ్లా వాడారు. ఎవరు వాడుండరు. ఏదో ఊరినే ఏదో ఒకసారి తీసుకుని ఏదో ఒకట అంతే. వాడని వాళ్ళు, చూడని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మనకున్న ఈ టీంలోనే. సో ఫస్ట్ 100 PV అనేది మన ఇంట్లోకి ఎలా కన్జ్యూమ్ చేయాలో చూడండి. మనం కన్జ్యూమ్ చేస్తేనే దాని మీద నుంచి మీకు రిటర్న్స్ కూడా అదే విధంగా ఉంటాయి. లేదంటే మీకు అర్థం కాదు. సో 100 PV కన్జ్యూమ్ చేయాలండి. ప్రతి ఒక్కళ్ళు వెస్టేజ్ని ఎలా చేయాలన్న దాంట్లో మెయిన్ పాయింట్. 100 PV మన ఇంట్లోకి, ఇది సేల్స్ కాదని నేను చెప్తుంది, మన ఇంట్లోకి మనమే చేసుకోవాలి ప్రతి నెల. అందులో మీకు ₹1000 హెల్త్ సప్లిమెంట్స్ ఉంటేనే మీకు ఈజీగా కన్సిస్టెన్సీ అవుతుంది. చిన్నపిల్లలు ఉంటే ఇంకా ఈజీ అండి. అసలు ఇన్విగో ప్రోటీన్ పౌడర్స్ పెట్టుకోవచ్చు. చాలా ఈజీ అసలు. ఇంట్లో చిన్నపిల్లలు కానీ ఎవరన్నా ఉంటే కనుక ఇన్విగో ప్రోటీన్ పెద్ద బావులైనా తాగొచ్చు. ఒక ప్రోటీన్ పౌడర్ పెట్టుకుంటే చాలు, నియర్లీ 20 పాయింట్స్ వస్తాయి. చూడండి, ఇప్పటికైనా మన మైండ్ సెట్ మారాలి. 100 PV అనేది ఇంట్లో కన్జ్యూమ్ చేయడం చేయాలి. ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయో తెలుసుకోండి. 20 ప్రొడక్ట్స్ 30 ప్రొడక్ట్స్ తో బిజినెస్ చేస్తే అందరూ అంతవరకే ఉంటారు. ఆ 20 30లోనే ఉంటారు. ఇంకా అంతకంటే ముందుకు రాలేరు. ఎన్నాళ్ళు ఉన్నా ఇంతే ఉంటుంది, ఉన్నట్టే ఉంటుంది. ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే కారణం ఇవే. ప్రొడక్ట్స్ అనేది మనం ఎంత వాడుకోవాలి, ఏమేమి వాడుకోవాలి, ఎవరికి ఏం రిఫర్ చేయాలో తెలియాలంటే మీకు మొత్తం తెలుసుకోవాలి. కేటగిరీస్ అన్ని కూడా తెలుసుకుంటేనే ఈజీ అవుతుంది. సో ఎలా చేయాలని దాంట్లో ఫస్ట్ కన్జ్యూమ్ 100 PV కన్సిస్టెన్సీ. సో నెక్స్ట్ రీటైల్. ఎప్పుడైతే మనం ఒకళ్ళకి ఐడి ఇచ్చామో, తెలుసు ప్రతి ఒక్కరికి ఐడి ఇచ్చిన తర్వాత ఫాస్టాగ్ 8% అనేది ఒకటి చేయమని చెప్పి కంపల్సరీగా అంటాము. కానీ ఎలా చేయాలి ఆ ఫాస్టాగ్ 8%? 300 PV చేస్తే ఫాస్టాగ్ 8% అవుతాం. అవునా కదా? 300 PV చేయడం చాలా చాలా ఈజీ అండి. మన దగ్గర కనుక కాంటాక్ట్ లిస్ట్ ఉంటే, ఆ కాంటాక్ట్ లిస్ట్ 20 కాంటాక్ట్ లిస్ట్ రాయమని చెప్తున్నాం, క్లియర్ గా చెప్తున్నాం. ఆ 20 మందిలో కేవలం 10 మందితో హోమ్ మీటింగ్ చేశామంటే ఆ పర్సన్ కి 300 PV సేల్స్ రూపంలోనే వచ్చేస్తుందండి. ఇంతకంటే ఎక్కువ అవసరంలా. రీటైల్ అంటే ఓ వందల వందలు ఏమో, ఓ వేలకు వేలు కాదు. కేవలం ఒక 300 PV రీటైల్ చేసుకోగలిగితే, కస్టమర్స్ కనుక మీరు క్రియేట్ చేసి ఇవ్వగలిగితే, ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫాస్ట్ 8% అవుతుంది జరిగింది. వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, నమ్మకం వస్తుంది. ప్రొడక్ట్ ఎప్పుడైతే అలవాడు. ఈ హోమ్ మీటింగ్స్ నేను చూస్తున్నా కదా, యాక్టివ్ అప్లైన్ తీసుకెళ్లరు, కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయరు, రమ్మనంగానే వెళ్ళిపోతారు, 1-to-1 మీటింగ్ చేసేస్తారు. ఏది 1-to-1 మీటింగ్ చేసేటప్పుడు కనీసం ఒక 20 కాంటాక్ట్ లిస్ట్ ఉంటేనే వెళ్ళండి. లేదంటే అసలు హోమ్ మీటింగ్ చేయొద్దు ఎవరికి కూడా. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎలా అంటారంటే టాస్ అన్నమాట. ఒక హోమ్ మీటింగ్ చేద్దాం, 2 హోమ్ మీటింగ్ చేద్దాం, క్లిక్ అయిందంటే ముందుకు వెళ్దాం, లేదంటే ఇది మన వల్ల కాదు పక్కన పడేద్దాం. అంటే వాళ్ళు మైండ్ లో ఫిక్స్ అయిపోతారు. 2 హోమ్ మీటింగ్స్ కనుక ఫెయిల్ అయినాయి అనుకోండి, ఏం రాలేదనుకోండి, బిజినెస్ ఏం మనకి మూవ్ అవ్వలేదు అనుకోండి, ప్రొడక్ట్ ఇంకా ఆటోమేటిక్ గా ఇంకా వాళ్ళకి నెగిటివ్ అనమాట. ఇది మనం చేయలేము, ఇది మన వల్ల కాదు. చూడండి, మీకు మీరే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. అదే ఒక 20 కాంటాక్ట్ లిస్ట్ మీ దగ్గర ఉందనుకోండి, 1 బై 1 చేసుకుంటే వెళ్ళొచ్చా లేదా? వాళ్ళకి బూస్ట్ ఇవ్వచ్చా లేదా? మనం 20 రాసామండి, కేవలం 2 కదా ఫెయిల్ అయినాయి, ఇంకా 18 ఉన్నాయి కదా. కేవలం 10 మనం ప్లాన్ చేసామని చాలండి, ఆటోమేటిక్ గా కంపల్సరీగా వస్తాయి. లాస్ట్ 10 డేస్ నుంచి మేము ఆల్రెడీ చేస్తున్నాము. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, సుబ్బారావు గారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్బారావు గారు. చూడండి, సుబ్బారావు సార్ గారు రీసెంట్ గా మన వెస్టిల్లో రావడం జరిగింది. సార్ ని ఫస్ట్ 20 కాంటాక్ట్స్ నెంబర్ రాయమనగానే సార్ రాసి పెట్టారండి. సార్ రాసిన 20 కాంటాక్ట్స్ లో లాస్ట్ 10 డేస్ నుంచి ఒక 5 హోమ్ మీటింగ్స్ జరిగాం. ఏం అవును సుబ్బారావు గారు, సార్. ఐదే కదా చేసింది మనం. అవును సార్. చూడండి, 5 హోమ్ మీటింగ్స్ చేస్తే ఫస్ట్ హోమ్ మీటింగ్ లోనే ఆల్మోస్ట్ 4000 దాకా ప్రొడక్ట్స్ సేల్ అయినాయండి. అవును సార్. 25 డైరెక్ట్ గా స్టోర్కి వెళ్ళి తీసుకోవడం జరిగింది. ఒక 1500 మన దగ్గర తీసుకోవడం జరిగింది. ఒక హోమ్ మీటింగ్ లోనే 4000 ప్రొడక్ట్స్ మూవ్ అయిపోయినాయి. ఎస్ సార్. చూడండి, అంటే హోమ్ మీటింగ్ చేస్తే ప్రొడక్ట్స్ మూవ్ అవటమే కాదు, రీటైల్ జరుగుతుంది, దాంతో పాటు కస్టమర్స్ వస్తారు, కాన్ఫిడెన్స్ వస్తుంది కొత్త వాళ్ళకి. సెకండ్ హోమ్ మీటింగ్ వెళ్ళాము. సెకండ్ హోమ్ మీటింగ్ లో కూడా ఒక 1600 దాకా మూవ్ అయినాయి.
అవును సార్. తిరుపతి వెళ్ళాం కదా. ఎస్ సార్. చూడండి, అట్లా అట్లా సేల్స్ అనేవి కేవలం ఈ 5 హోమ్ మీటింగ్స్ చేస్తే 4 హోమ్ మీటింగ్స్ లోనే నియర్లీ 15,000 బిజినెస్ అయిపోయింది. అవును సార్. చూడండి, 4 మీటింగ్స్ సక్సెస్ఫుల్ గా అయినాయి, కానీ 5th హోమ్ మీటింగ్ లో జీరో సేల్స్ అండి. ఎస్ సార్. 5th హోమ్ మీటింగ్కి వెళ్తే జీరో సేల్స్ అయింది, కానీ 5 హోమ్ మీటింగ్స్ లోనే 300 వచ్చేసిందా లేదా? వచ్చింది సార్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ. ఓకే సార్. మ్యూట్ చేసేసుకోండి. చూడండి ఎంత సింపుల్ గా ఉందో. మీ దగ్గర గనక రియల్ గా బిజినెస్ చేయాలనుకుంటే లిస్టులు ప్రిపేర్ చేయండి. పని చేయడానికి మీ దగ్గర ప్లానింగ్ ఉంటుంది ముందు, దాని మీద వర్క్ చేయండి. చాలా సింపుల్ గా అవుతుంది బిజినెస్. మీ టీం కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. పీవీస్ వచ్చి మూవ్ అవుతే ప్రొడక్ట్స్ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇవన్నీ క్రియేట్ అవుతాయి. అవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే 1-to-1 హోమ్ మీటింగ్స్ లో జరుగుతాయండి. ఇక్కడ ఇప్పుడు చూడండి, కొత్తగా వచ్చినా కానీ యాక్టివ్ అప్లైన్లు తీసుకెళ్లారు. కొంతమంది ఏంటంటే అసలు అసలు ఎవరూ అవసరం లేదు, వెళ్ళిపోతున్నారు. అట్లా 1-to-1కి వెళ్ళిపోతున్నారు. చెప్తున్నాం అంటున్నారు, ఏం చెప్తున్నారు, ఎక్కడ చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు? కొత్త వాళ్ళకి వెళ్ళిపోయామండి చెప్పామండి అంటారు. ఏం చెప్పారు మీరు? సిస్టంలో వెళ్తున్నారా? చాలా సింపుల్ అండి. 300 పీవీ అనేది చాలా చాలా సింపుల్ గా చేయొచ్చు ఒక పర్సన్. అది మనం ఇచ్చే గైడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం రాంగ్ గైడెన్స్ ఇస్తే ఎప్పటికీ రాదు వాళ్ళకి. కొంతమంది గైడెన్స్ ఇచ్చినా తీసుకోరనుకోండి, తీసుకున్న వాళ్ళు అలాగే ఉంటారు అంతే. తీసుకున్న వాళ్ళకి పిల్లల్స్ వస్తా ఉంటాయి, అన్నీ వస్తా ఉంటాయి. సో 300 పీవీ అనేది రీటైల్ చేసుకోవాలి. ఇది ఇది ఎంతకాలం ఉండాలంటే కొంతకాలమే, ఎక్కువ కాలం అవసరం లేదు. కొంతకాలం ప్రతి ఒక్కళ్ళకి మినిమం 300 పీవీ అనేది సెల్ఫ్ గా కంపల్సరీగా ఉండేట్టుగా ప్లాన్ చేసుకోగలగాలి. ఒకసారి కస్టమర్స్ క్రియేట్ చేసుకోగలిగితే నిలబెట్టుకుంటే చాలండి. పద్దాకలా సేల్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు. చేసిన దాన్ని నిలబెట్టుకుంటే చాలు. 5 హోమ్ మీటింగ్స్ లోనే 15,000 రూపాయల ప్రోడక్ట్లు వెళ్ళి నెక్స్ట్ టైం వెళ్తాయంటే వెళ్ళవు. కనీసం ఒక 5-6 వేలు అన్నా మూవ్ అవుతాయిగా కస్టమర్స్ దగ్గర. సగానికి సగం అన్న 50% బిజినెస్ వచ్చినా చాలదా? ఆల్రెడీ కేవలం 5 హోమ్ మీటింగ్స్ అయినాయి. 20 కాంటాక్ట్ లిస్టులు రాస్తే 5 హోమ్ మీటింగ్స్ లోనే 15,000 బిల్లింగ్ జరిగింది. ఇంకా 15 హోమ్ మీటింగ్స్ ప్లాన్ ఉంది. ఈ 20 మందికి కనుక కంప్లీట్ అయిపోతే మీకు సెల్ఫ్ గా 300 కస్టమర్స్ అనేది రెడీ అయిపోతారు. ఎవ్రీ మంత్ చేసేసుకోవడానికి కొత్త వాళ్ళకి కంపల్సరీగా 300 అనేది అసలు లెక్కే కాదు, ఈజీగా అవుతుంది. సో 300 అయితే ఆల్రెడీ చెప్పాను, ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి చూద్దాం సరే. చూడండి, రీటైల్ 300 చేయడం వలన నియర్లీ మనకి 10,800 ఎంఆర్పి తోటి అవుతుంది. చూడండి, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ వస్తాయి. 1 మంత్కి వచ్చేసి నియర్లీ 6,672 రూపాయలు కేవలం 100 పీవీకి వస్తే 4 నెలలకి కలిపి 26,568 రూపాయలు వస్తుంది. జస్ట్ స్టార్టింగ్ పర్సన్ కి ఒక హోప్ క్రియేట్ అవుతుంది. నెలకి 6,672 రూపాయలు. చూడండి ఎంత బెనిఫిట్. ఒక 300 పీవీ చేసుకోవడం ఎలా అనేది నేర్పించగలిగితే 100 పీవీ మన ఇంట్లో చేసుకుంటాము. 300 పీవీకి కస్టమర్స్ క్రియేట్ చేసుకోగలిగితే చూడండి 1 మంత్కే 6,672 రూపాయలు. సో దానివల్ల ఏమేమి వస్తాయి? 300 పీవీ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏమేమి వస్తాయి? ముందు ఒక టీం వస్తుంది, ఒక కస్టమర్స్ టీం వస్తుంది. ఆ కస్టమర్స్ లో నుంచి ఫ్యూచర్ లో మీటింగ్స్ కి ట్రైనింగ్స్ అటెండ్ చేయించుకుంటే బిజినెస్ చేసే వాళ్ళు మనకు ఆటోమేటిక్ వస్తారు అందులో నుంచి. ప్రత్యేకంగా మనం ప్రయత్నించవట్ల. ప్రోడక్ట్ వాడిన వాళ్ళని, ఎవరైతే కస్టమర్లుగా ఉండి ప్రొడక్ట్స్ వాడుతున్నారో వాళ్ళందరినీ ఒక ఒపీనియన్ తీసుకొని, నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ ఒక ఒపీనియన్ తీసుకొని వాళ్ళని కనుక మనం కరెక్ట్ మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే కస్టమర్స్ నుంచే వస్తారండి. ఐడియాస్ వేసుకోవడం అనేది సపరేట్ గా ఐడియాస్ రావు. ఎవరైతే ప్రొడక్ట్స్ వాడుంటారో వాళ్ళని ఎప్పుడైతే మీటింగ్స్ ట్రైనింగ్స్ తీసుకుంటారో ఒక డెసిషన్ వస్తుంది అక్కడ, చెయ్యాలా చేయకూడదా. మీకు కూడా క్లారిటీ వస్తుంది, ఎవరితో చేసుకోవాలి ఎవరితో చేయకూడదు మీకు కూడా క్లారిటీ వస్తుంది ఆ మీటింగ్స్ ట్రైనింగ్స్ తీసుకురాగలిగితే.
ఆ కస్టమర్స్ ముందు కస్టమర్స్ క్రియేట్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 300 కస్టమర్స్ క్రియేట్ అవుతే అందులో నుంచి మీకు టీం వస్తుంది. చూడండి 10 మొత్తం అది కూడా ముందు ముందు వస్తుంది చెప్తాను. సో ముందు ఒక టీం అనేది క్రియేట్ అవుతుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి. దాంతో పాటుగా ఒక ఫాస్ట్ 8% ఓచర్ వస్తుంది, ఎక్స్ట్రా బెనిఫిట్ ఇవన్నీ కూడా. సో దాంతో పాటుగా బోనస్ ఓచర్ వస్తుంది. అకౌంట్ లో ఒక 8% తోటి చెక్ రావడం జరిగింది బోనస్ అనేది. సో చూడండి ఒక రూపాయల అకౌంట్ లో రావడం ఎలా ఉంటుంది, ఒక 300 పివి చేసి ఫాస్ట్ 8% అయిన తర్వాత అకౌంట్ లో బోనస్ రావడం ఎలా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను చూపించిన 6,600 కాకుండా ఇవన్నీ ఎక్స్ట్రా అండి. మళ్ళీ స్లైడ్ లో నేను చూపించాను కదా, 1 మంత్ కి 6,672 కాకుండా ఇది ఎక్స్ట్రా ₹750 ఫాస్ట్ టాగ్ ఓచర్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. దాంట్లో కూడా ఇవన్నీ ఎక్స్ట్రా వస్తాయి. సో ఫెసిలేషన్ జరిగిద్ది. ఎక్కడన్నా మనం ఛాంపియన్స్ చేసుకున్నప్పుడు వాళ్ళకి రికగ్నేషన్ ఉంటుంది. బయట సెక్టార్ లో ఎంత కష్టపడినా కనీసం ఒక ఒక మెమంటో ఉండటం జరగదు, ఒక షీల్డ్ ఇవ్వడం జరగదు, ఏమీ ఉండదు. అట్లాంటి కేవలం ఒక చిన్న స్టార్ట్, ఒక 300 అనేది స్టార్ట్ అయితే కనుక వాళ్ళకి షీల్డ్ ఇవ్వడం జరిగింది, ఫెసిలిటేషన్ జరిగింది. వాళ్ళకి ఒక రికగ్నేషన్ ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది. వెస్టేజ్ లో ఎవరైనా చూడండి, సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైనా ఫాస్ట్ 8% అయి ఉంటారు. వాళ్ళే ఎక్కువగా బిజినెస్ లో నిలబడతారు, ఫాస్ట్ 8%. సో ఎవరైతే అలా చేస్తారో నెక్స్ట్ వాళ్ళు కూడా హోమ్ మీటింగ్ చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది వాళ్ళకి కూడా. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఎలా చేయాలి, ఏం చేయాలని అర్థమై ఉంటుంది కాబట్టి హోమ్ మీటింగ్ చేయడానికి కూడా వాళ్ళు ఎలిజిబుల్ వస్తుంది. సో సిఎన్సి జాయినింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సిఎన్సి ఓచర్స్ వస్తాయి. అలాగే మన ఓన్ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్ లేకుండా. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అండి 300 స్టార్ట్ అయితే కనుక. చూడండి ఫస్ట్ 10 మెంబర్స్ కి 300 వస్తుంది, సెకండ్ 10 మెంబర్స్ కి ఇంకొక 300 వస్తుంది. అలా 4 మంత్స్ కనుక ఒక 10 హోమ్ మీటింగ్స్ కనుక 1-to-1 చేయగలిగితే చూడండి, ఒక 4 లెక్కల మీద మీరు ఇలా కాన్సన్ట్రేషన్ చేయండి. 4 లెగ్సే ఆల్రెడీ వర్క్ షాప్ లో కూడా చెప్పడం జరిగింది. మనకు కావాల్సింది 6. ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరైనా కానీ ఒక 4 లెగ్స్ మీద వర్క్ చేయండి. ఇలా ఒక 10 మెంబర్స్ కి హోమ్ మీటింగ్ చేసి ఒక 300 కస్టమర్స్ క్రియేట్ చేసి నిలబెట్టండి. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎక్కువ 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 ప్లానింగ్స్ ఏం చేయవసరం లేదు. ఏం చేయాలన్నా ముందు మీ దగ్గర కాంటాక్ట్ లిస్ట్ ఉండాలి కదా. మీ దగ్గర ఆ 20 మంది లిస్ట్ ఉంటేనే కదా ఇవన్నీ పాసిబిలిటీ అవుతుంది. ఏదైనా కానీ ఆ లిస్టేనండి మిరాకిల్ చేస్తుంది, ఆ లిస్టే మిరాకిల్ చేస్తుంది. నిజంగా ఈ 10 మంది ప్రొడక్ట్స్ వాడుకుంటే 300 అనేది చాలా చాలా ఈజీగా అవుతుంది. అందులో నుంచే జాయినింగ్స్ వస్తాయండి. మీరు స్పెషల్ గా జాయినింగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయవట్ల, ముందు ప్రొడక్ట్స్ వాడించండి. వాడిచ్చిన తర్వాత వాళ్ళలో నుంచే జాయినింగ్స్ వస్తాయి, రిక్రూట్ అవుతుంది. కన్జ్యూమ్ చేయాలి, రీటైల్ చేయాలి, రిక్రూట్ చేసుకోవాలి, ఈ మూడే కదా ఎలా చేయాలనే దాంట్లో. కన్జ్యూమ్ చేస్తే మనకి మీకు ప్రొడక్ట్స్ ఏమున్నాయో అర్థం అవుతుంది వెస్టేజ్ లో. రీటైల్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. అందులో నుంచి మీటింగ్స్ కి ట్రైన్స్ కి ఆ వాడుకున్న వాళ్ళని తీసుకొచ్చుకుని మీరు కూర్చోబెట్టగలిగితే డెసిషన్ తీసుకోవడం జరుగుతాయి, రిక్రూట్ అవుతారు ఆటోమేటిక్ గా. ఈ మూడు జరగాలి, కంటిన్యూగా జరగాలి. చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ మీకు జస్ట్ అంతే, అంటే మీరు 300 పీవీతో మీరు స్టార్ట్ చేయగలిగితే మీ 6 ఒక 300 పీవీకి క్రియేట్ చేయాలి ఇందాటి సిస్టమ్ ద్వారా. మీకు ఏదైతే 6 లెగ్స్ ఉన్నాయో ఒక్కొక్క లెగ్ లో 10 మెంబర్స్ మీరు కనుక ప్లాన్ చేసి ఒక 300 పీవీ క్రియేట్ చేయగలిగితే కేవలం ఫస్ట్ డెప్త్ మీకు 6 వచ్చి 1,100 పీవీ వస్తుంది, ప్లస్ మీదో 300 పీవీ 2,100 అవ్వగానే మీరు బ్రాండ్ రైటర్ అవుతారు. బ్రాండ్ రైటర్ అయితే మీకు థర్డ్ ఇన్కమ్ అండ్ ఫోర్త్ ఇన్కమ్ కూడా రిలీజ్ అవుతుంది. సో మీకు ఒక 4,000 ఇన్కమ్ వస్తే ఈ 6కి ఆ 4,000 ఇన్కమ్ ఇలా తీసుకోవాలని చెప్పి మీరు కనుక ప్లాన్ చేయగలిగితే, వాళ్ళని ట్రైన్ చేయగలిగితే మీలాగా 6 కాదు 36 మంది తయారవుతారు ఇంకొక 4 నెలల్లోనే. ఎక్కువ టైం ఏం అవసరంలా. ఫస్ట్ 6కి ఒక 4 నెలలు, సెకండ్ 36 మందికి ఇంకొక 4 నెలలు.
చూడండి 10,800 పివి వస్తుంది. దాంట్లో ఈజీగా ఎట్లా వేసుకున్నా మీకు కూడా ఈజీగా 15,000 దాకా ఇన్కమ్ వస్తుంది. మనం ఆరుగురిని మనం డూప్లికేట్ చేయగలిగితే ఆరుగురు కింద అదే ప్లాన్ తో డూప్లికేట్ అవుతుంది. ఇక్కడ డూప్లికేషన్ జరగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నామో అదే విధంగా మన టీం కూడా చేసిన రోజున డూప్లికేట్ పర్ఫెక్ట్ గా జరిగితేనే మీకు ఇదంతా క్రియేట్ అవుతుంది. చూడండి కేవలం ఒక 1 ఇయర్ లో ఇదంతా 1 ఇయర్ ప్లాన్. ఇదంతా కూడా 300 పివి తోటి జరిగితే ఒక 5,40,000 చెక్ వస్తుంది. అది కూడా కేవలం 100 పివి వేసుకుంటేనే, మళ్ళీ 300 కాదు, 100 పివి వేసుకుంటేనే 5,40,000 చెక్ వస్తుంది. పోనీ అందులో 50% జరిగింది అనుకున్నాం. ఇక్కడున్న 1,555లో 50% చేసిన 2,60,000, 70,000, 2,70,000 ఇన్కమ్ వస్తుంది. పోనీ 50% కూడా వద్దండి, 25% జరిగింది అనుకున్నాం, 1,40,000 చెక్ వస్తుంది. ఇది 25% జరిగితేనే. సో అది కూడా వద్దు సార్, 10% జరిగితే చాలు. ఈ బిజినెస్ అంతట్లోకి 10% జరిగితే చాలు అనుకున్నా మినిమం 70,000 to 80,000 ఇన్కమ్ వస్తుంది. మనమే రాంగ్ చేస్తాము, కింద ఆరుగురు రాంగ్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం అదే. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 పాయింట్లు రాసుకోండి. మీకు సక్సెస్ అవ్వాలా ఫెయిల్యూర్ అవ్వాలా అనేది ఇందులోనే ఉంటుంది. కన్జ్యూమ్ చేయాలి, రీటైల్ చేయాలి, రిక్రూట్ చేయాలి. ఇప్పటికే చాలా మంది నాకు తెలుసు మన టీంలో రిక్రూట్ అనేది చాలా తక్కువ. రీటైల్ వరకు వచ్చారు, బాగానే ఉంది. కన్జ్యూమ్ ఉంది, రీటైల్ ఉంది. రిక్రూట్మెంట్ మాత్రం చాలా చాలా వీక్ అండి. హోమ్ మీటింగ్స్ కనుక జరిగితే ఆ కస్టమర్స్ కనుక మీరు మీటింగ్స్ అటెండ్ చేయించుకోగలిగితేనే, ఆ కస్టమర్స్ లో నుంచి యాక్టివ్ పర్సన్స్ సెలెక్ట్ చేసి మీరు మీటింగ్స్ అటెండ్ చేయించుకుంటేనే రిక్రూట్ వస్తుంది. చెప్పంగానే ఎవరు ఐడియా చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరండి, చాలా రేర్ గా ఉంటారు. 100లో ఒక 5 ఉంటారు. ఎక్కువ మందికి ఆ రీటైల్ లో నుంచి కస్టమర్స్ గా వచ్చి కస్టమర్స్ లో నుంచి వస్తారు మరి బిజినెస్ లోకి. చెక్ చేసుకోండి ఒకసారి, మీ అందరు మీరు మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసుకోండి. కొత్త మంత్ స్టార్ట్ అవుతుంది, రేపటి నుంచి కొత్త మంత్ స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ 45 మినిట్స్ నుంచి చాలా చాలా నిలబడి వినడం జరిగింది. సో ఎవరికి ఎంతవరకు అర్థమైందో చూడాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు, ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, క్లారిఫై చేస్తాను. సో అందరికీ కూడా వై వేస్టేజ్ అంటే ఎందుకో అర్థమై ఉంటుంది, హౌ అనేది కూడా అర్థమై ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు, అడగండి, మాట్లాడొచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఆ 20 కాంట్రాక్ట్ లిస్ట్ రాసి దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుంది, ఎంత టీం బిల్డ్ అయింది అనేది దాని గురించి బాగా చెప్పారు సార్, చాలా క్లారిటీగా. ఎస్ 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 సుబ్బారావు గారు. సార్ సార్ సో ఇంకా కంటిన్యూ చేయాలి. అలాగే మీరు చేసిందే మీ కింద కూడా డూప్లికేషన్ జరగాలి. చెప్పే కదా, మీ కింద ఆరుగురికి కూడా అదే అప్లై చేయాలి. ఓకే సార్. ఓకే సార్. ఆ, థ్యాంక్ యూ సార్. మనకి ఈ బిజినెస్ లో 9 రకాల ఆదాయాలు రావాలంటే కంపల్సరిగా మనకి ఆరుగురు ఉండాలి మన కింద, స్ట్రైట్ లైన్స్. ఓకే సార్. ఆ ఆరుగురులో కూడా మనం ఏం చేసామో అదే డూప్లికేషన్ జరగాలి, అదే రైట్ డూప్లికేషన్ అవుతుంది. ఎస్ సార్. ఉమ్, అది ప్లాన్ చేయాలి. సార్ సో మీ టీంలో కూడా ఆల్రెడీ రాశారు, లిస్టులు రాస్తున్నారు.
చూశాను. అవును సార్. నెక్స్ట్ కూడా ఇంకా ఇంకో లిస్ట్ కూడా ఇవాళ వస్తుంది సార్. ప్లాన్ చేసుకోండి. అట్లాగే హోమ్ మీటింగ్స్ అనేవి కంటిన్యూగా రెగ్యులర్గా ఓకే సార్. మీ టీంలో కూడా జరిగేట్టుగా చూసుకోండి. అదే డూప్లికేషన్ కొన్ని కొన్ని రోజుల పాటు జరగాలన్నమాట మనకి. ఓకే సార్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ. సార్. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. కృష్ణమూర్తి గారు గుడ్ మార్నింగ్. సార్ మీరు చెప్పిన దానిలో చాలా చాలా బాగుంది సార్. ఈరోజు వచ్చేసి దేశానికి ఆరోగ్యాన్ని పెంచడం, తర్వాత వచ్చేసి దేశానికి ఉపాధిని పెంచడం, ఎస్. ఇంకొకటి మూడో పాయింట్ వచ్చేసి కుటుంబంలో హ్యాపీనెస్ ఇవ్వడం. అవును ఈ మూడు వచ్చేసి చాలా చాలా బాగున్నాయి సార్. ఎందుకంటే మనం 10 మందికి ఆరోగ్యం ఇస్తున్నాం, అవును ఆరోగ్యంతో పాటు ఆదాయం తీసుకుంటున్నాం. అవును. అంటే మన కింద ఉన్న వాళ్ళని కూడా మనం బాగుపరుస్తున్నాం. ఎస్. ఆ యొక్క గొప్ప కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది సార్. ఇది మాకు చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. మరి వై వేస్టేజ్ అనేది క్లారిటీ ఇచ్చారు. మరి హౌ వేస్టేజ్, సార్ హౌ వేస్టేజ్, వేస్టేజ్ని ఎలా చేయాలి? ఎలా చేయాలంటే ఇంకా ఇప్పుడు చెప్పారు కదా సార్ మీరు ఆల్రెడీ. అదే మరి మనం లిస్టులు ప్రిపేర్ చేయించారా మీ టీంలో? 5% లిస్టు వచ్చినాయి ఒక లిస్టులు. ముగ్గురు లిస్టులు తయారు చేపించారు సార్ ఆల్రెడీ. ఓకే ఇంకోటి కాంటాక్ట్ లిస్ట్ అనేది తయారు చేపిస్తున్నా, ఆల్రెడీ చెప్తున్నా వాళ్ళకి కూడా. ఓకే. ఖచ్చితంగా అయితే లిస్ట్ అయితే లేనిది అయితే ఫీల్డ్కి వెళ్ళడం అయితే జరగదు సార్, 100% అది. ఎస్, లిస్ట్ మీ దగ్గర 20 ఉంటేనే ఫర్దర్ గా మీరు ఏదైనా. వాళ్ళు కాల్ చేసినా కూడా నేను వెళ్ళను. ఎస్ ఇంకోటి మన కింద ఉన్న లీడర్లు కానీ ఎవరైనా సరే కాంటాక్ట్ లిస్ట్ ఉంటే మాత్రమే వాళ్ళ దగ్గర పనిచేయాలి, లేదంటే అవసరం లేదు. అంతే 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 అంతే. ఆ ఓకేనా 20 సార్? కాంట్రాక్ట్ లిస్ట్ కంప్లీట్ అయ్యే లోపల వాళ్ళకి కంపల్సరీగా 300 పివి చేసే కస్టమర్స్ క్రియేట్ చేసి ఇవ్వగలగాలి. అవునవును సార్. ఇంకా ఇంకోటి వచ్చేసి సార్ సార్ చెప్పండి చెప్పండి. ఇంకోటి వచ్చేసి మీరు అది చెప్పారు కదా సార్, డబ్బు కోసం మనము ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఎస్ వేస్టేజ్లోనే మనకు అనంతంగా ఉంది. ఎస్. దాంతో పాటు డ్రీమ్ హౌస్ అంటే మనకు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది సార్. అవునవును కానీ కట్టుకోలేకపోతున్నాం. అంటే అవును. మన కళను మనమే చంపుకుంటున్నాం అనమాట. ఎస్. అలా చంపుకోకుండా మనకు దీంట్లో డ్రీమ్ హౌస్ అనేది కూడా ఫుల్ఫిల్ అవుతుంది. అవునవును అవును. దాంతో పాటు మంచిగా లగ్జరీగా, అంటే ఇప్పుడు బైక్ల మీద తిరగడం వల్ల చాలా యాక్సిడెంట్లు అయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునవును అదే అవును. కార్ తీసుకోవడం వల్ల మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎస్. దాంతో పాటు లగ్జరీగా మనకు హోదా అనేది పెరిగిపోతుంది అనమాట. కార్ అనేది ఇప్పుడు లగ్జరీ కాదండి, నీడ్ అండి. ఎందుకంటే ఎండనక వాననక తిరగాలంటే కంపల్సరీగా ఇప్పుడు కార్ అనేది ఒక ఫ్యామిలీకి నీడ్. కంపల్సరీ కావాలి సార్, ప్రతి కుటుంబానికి కార్ అనేది ఇంపార్టెంట్. నీడ్ ఇప్పుడు అది కంపల్సరీ అవసరం. ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఎదిగే కొద్ది బైక్ మీద జర్నీ చేయగలుగుతారా? చేయలేము సార్. మరి పెరిగే కొద్దీ కంపల్సరీగా కార్ అనేది ప్రతి ఫ్యామిలీకి నీడేనండి. ఇప్పుడు అది ఒకప్పుడు లగ్జరీ ఏమో కాదు, ఇప్పుడు నీడ్. అవునవును సార్. అది. దాంతో పాటు మంచి లగ్జరీ ఫారెన్ ట్రిప్స్ సార్. అవును అంటే మనం 1 year లో 2-3 మనం వెళ్ళడానికి కంపెనీ అనేది ఆఫర్ పెట్టింది. అవునవును ఒక అవును. 30 దేశాలు తిరిగి రావాలన్నా కూడా తిరిగే తిరిగి రావచ్చు. అవకాశం మనకు వెస్టేజ్ ఇచ్చింది అనమాట. అవును అవును అవును. లైఫ్ ఫ్రీడమ్ అంటే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. అవును. మన దగ్గర డబ్బు ఉంటే ఆటోమేటిక్గా ఎవరికైనా భయపడాల్సి ఉంటుందా సార్? లేదు కదా. అవసరం ఎవరి లేదు. కింద మనం పని చేయాల్సిన అవసరం కూడా లేదు. ఉండదు ఉండదు అదొకటి, మనకు ఒక బాస్ అనేవాడు కూడా ఉండడు. ఉండదు. అవును. మనీ ఫ్రీడమ్, బాస్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్, అంటే మనం ఇష్టం ఉన్నప్పుడు బిజినెస్ చేసుకోవచ్చు. ఎస్. ఇది చాలా చాలా బాగుంది సార్. ఇంకోటి వచ్చేసి గుర్తింపు, అంటే మనం వెస్టేజ్ ద్వారా గుర్తింపును కూడా తీసుకోవచ్చు. అవును మనం ఏంటనేది ఒక 100 మందికి, ఒక 1,00,000 మందికి తెలియాలంటే అవును వెస్టేజ్ ద్వారానే సాధ్యం సార్ అది. అవును. బయట సెక్టార్లో ఎక్కడా లేదండి ఆ పాసిబిలిటీ. ఈ రోజుల్లో ఎంఎస్ఆర్ఏ సపోజ్ అనుకుంటే ఎక్కడో ఉంటాడు సారు, అసలు ఈ పల్లెటూరులో కూడా ఎంఎస్ఆర్ అంటే ఒక ఫేమస్. అవును అసలు అతను ఎవరో కూడా మనకు తెలియదు. అవునవును అవును అలాంటి గొప్పగా గొప్పగా మనం చెప్పుకోవడానికి కూడా ఉంది సార్. అవునవును. అదంతా వెస్టేజ్ ఇచ్చిన గొప్పదనం అండి అది. దాంతో పాటు ఇంకొకటి సార్, మంచి ఆరోగ్యం. అవును ఆరోగ్యము, 1,00,00,000 ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యం అనేది తీసుకోలేరు సార్. అవును ఓన్లీ వెస్టేజ్ ద్వారానే సాధ్యం అది. అవునవును అవును. ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా బాగా నచ్చింది సార్ మీరు చెప్పిన దాంట్లో. కాన్సెప్ట్ని అర్థం చేసుకొని దాన్ని కనుక ఆచరణలో పెడితే ఇంకా మీకు సక్సెస్ తప్పితే ఫెయిల్యూర్ ఉండదండి. అవునవును సార్. అందుకే ఆ 300 పి మీద ఎలా చేయాలనేది నేర్పించండి. కొత్తగా వచ్చిన వాళ్ళకి అది ఈజీగా నేర్పించండి కష్టపడకుండా.
దాన్ని ఓకే నిలబెట్టుకుంటే సార్. చాలు. ఒక్కసారి సేల్స్ అనేది అది ఒక 300 పివి అనేది ఒక్కసారి నేర్పించగలిగితే కస్టమర్స్ క్రియేట్ అయిపోతారు. ఎస్ సార్. ఇంకా అది మీకు లైఫ్ లాంగ్ వస్తుంది బిజినెస్ అనేది. ఎస్ సార్. ఎస్ సార్. అది అలా ప్లాన్ చేయండి. చాలా బాగా థ్యాంక్ యూ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సుజాత మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. సార్ మీరు చెప్పిన 3 పాయింట్స్ లో నాకు బాగా నచ్చిన పాయింట్ 10 మందికి ఉపాధి కల్పించాలని చెప్పాను చూడండి సార్. అవును మేడం. అది చాలా బాగా నచ్చింది సార్. అవును మేడం. అంటే ఏ- మనం వెస్టేజ్ చేస్తుంది మన కోసమనే కాదు, అవును. సమాజం కోసం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని ఇవ్వటం ఆ, కావచ్చు, నే- ఉపాధి ఇవ్వటం కావచ్చు. అవును సార్. అవును మేడం. నాకు అది ఉండేది ఇంతకు ముందు ఎప్పటి నుంచో. అంటే నేను చేస్తున్న బిజినెస్ లో నేను 10 మందికి ఉపాధి కల్పిస్తూ నాతో పాటు నడిపించాలనేది ఉండేది. ఎస్ మేడం. ఎప్పటికప్పుడు కింద పడుతూ పైన పడుతూ ఇద్దరిని ముగ్గురిని మెయింటైన్ చేసేసరికి అయిపోతుంది. అవును మేడం. అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ దీంట్లో ఇంకా ఇంతకంటే ఎక్కువ మందితో మనం ట్రావెల్ చేయొచ్చు అనేది చాలా బాగా నచ్చింది సార్. అవును మేడం. అవును. మనము ఎదగొచ్చు, మనతో పాటు వాళ్ళని ఎదిగేలా చేయొచ్చు. అవును మేడం. అవును. ఓకే సార్. తెలిసి తెలియకంటే మనం ఏదో వింటున్నాం చేస్తున్నాం కానీ కరెక్ట్ గా టీం అనేది బిల్డ్ చేయట్లేదు. ఎస్ మేడం. అంటే వదిలేస్తున్నాం. 1 నెల చేస్తున్నాం, 2 నెలలు చేస్తున్నాం. అవును మేడం. అవును. తర్వాత మళ్ళీ 3వ నెల వచ్చేసరికి ఏదో ఫ్యామిలీ అనో లేకపోతే ఇంకేదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనో 1 నెల వదిలేసేసరికి మళ్ళీ జీరోకి వచ్చేస్తుంది. అంతే మేడం. కంపల్సరీగా సిస్టమ్ లో ఇప్పుడు మనం చేసేది ఎక్కువగా ఏముంటుంది మేడం, హోమ్ మీటింగ్స్ మేడం. అవును. హోమ్ మీటింగ్స్ లో కొంచెం నిలబెట్టుకోగలిగితే బిజినెస్ అనేది చాలా ఈజీగా నిలబడుతుంది మేడం, కంపల్సరీ. అవును సార్. ఆ కాస్ట్ అట్ 8% అనేది దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి హోమ్ మీటింగ్స్ ఎక్కువ చేసి ఈసారి టీమ్ ని గట్టిగా బిల్డ్ చేయాలని చూస్తున్నాను సార్. మూవ్ అవ్వండి మేడం, అట్లాగే మూవ్ అవ్వండి. సరే, తప్పులనే జరిగిపోతానే ఉంటాయి కాబట్టి వాటిని దిద్దుకుని వెళ్తామో లేదా అనేది చెక్ చేసుకోండి అంతే. ఒకసారి జరిగిన ఓకే సార్. తప్పుని దిద్దుకోకపోతే అదే రిపీట్ అవుతూ ఉంటుంది కదా. అవును. దిద్దుకొని ముందుకెళ్తే చాలు మేడం. అవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ కింద మనకే ఉపయోగపడతాయి, మనకి ఈ జర్నీలో అంతే. థ్యాంక్ యూ మేడం, ఓకే సార్. సుజాత మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవచ్చు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శారదా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ అంటే డెవలప్ అయిన వాళ్ళ గురించి అందరి గురించి చూపించారు, ఎవరెవరు ఎలా ఆ, డ- పైకి వచ్చారు అనేది. ఎస్ మనం మేడం. కూడా ఎలా రావాలి, ఎలా మనం వర్క్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, దాని గురించి చాలా వివరంగా చెప్పారు సార్. ఎస్ థ్యాంక్ యూ మేడం. సార్. అవును మేడం. అవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మేడం, ఇంకా చాలా చాలా ఉన్నాయి. మనం ఏపీ తెలంగాణలో మాట్లాడుకున్నాం, ఇండియా వైడ్ గా చూసుకుంటే అసలు ఎంతమంది ఉన్నారు అట్లా. అదే సార్. ఇది ఓకే ఓన్లీ ఏపీ తెలంగాణలో, అది కూడా కొన్ని స్లైడ్ లో పెట్టి ఇంకా చాలా మంది ఉన్నారు. అలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే మన ఖమ్మం నుంచి శరవణం గారు ఒక కానిస్టేబుల్ గా ఉంటూ 5 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు. అలా చాలా మంది ఉన్నారు. ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఆ, రాము గారు, అట్లా వందల మంది మన ఏపీ తెలంగాణలో ఇంకా 100 మంది ఉన్నారు. ఇంకా 1 lakhs 2 lakhs తీసుకునే వాళ్ళు అయితే లెక్కే లేదు అసలు. ఎస్ సార్. మదపుల సుధాకర్ గారు నియర్లీ 6 to 7 lakhs ఇన్కమ్ అన్నారు. అలాగే ఈశ్వరరావు గారు ఒక ప్లంబర్ గా ఉంటూ 5.5 lakhs ఇన్కమ్ అన్నారు. ఒక ప్లంబర్. ఎస్ సార్. అసలు 100 మంది ఉన్నారు మేడం. మనం జస్ట్ ఒక ఐడియా కోసం జస్ట్ అంతే కొన్ని స్లైడ్స్ పెట్టాము అంతే. అంతమందికి ఓకే. అవకాశం వచ్చింది, అంతమంది ఎర్న్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు నిలబడకూడదు, మనం మనం ఎందుకు ఎందుకు చేయకూడదు? చేయకూడదు? అవును వాళ్ళంతా సార్. అవును. చేసింది కూడా సింపుల్ ఆ 3 steps మేడం. వాళ్ళు ఏం చేయలేదు, కన్జ్యూమ్ చేసుకున్నారు, అలాగే రిక్రూట్ చేశారు, దాంతో పాటుగా రీటైల్ చేశారు. ఎస్ సార్. అంతే. రీటైల్ లో కూడా సేల్స్ అంటే ఒక 300 పివి, ఒక 9,000 బిజినెస్ నుంచి 10,000 బిజినెస్. ఒక్కసారి మన డౌన్ లైన్స్ కనుక అది కనుక బిల్డ్ చేయగలిగితే లైఫ్ లాంగ్ వాళ్ళకి అది నిలబడుతుంది. ఎస్ సార్. అది. సో మీరు కూడా థ్యాంక్ యూ. మీ టీంలో ఆ కాంటాక్ట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయించుకోండి మేడం, మీరు కూడా రాసుకోండి. ఓకే సార్. ఓకే వర్క్ చేయడానికి మన దగ్గర ఖాళీగా ఉండకుండా ఆ దాంట్లో నుంచే మీకు వర్క్ వస్తుంది చేసుకోవడానికి. ఎస్ సార్. ఎస్. అది.
థ్యాంక్ యూ మేడం, సరే మేడం. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. పద్మజ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా మేడం. బాగా చెప్పారు సార్. ప్రతి పాయింట్ మేము ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాం అనేది కూడా బాగా క్లారిటీ ఇచ్చారు. అలాగే మనకి లిస్ట్ ఎంత ఇంపార్టెన్స్ అనేది కూడా చాలా వివరంగా చెప్పారు. అవును ప్రతి మేడం. పాయింట్ అనేది బాగా చెప్పారు సార్. అవును మేము మేడం. ఇక్కడి నుంచి అయినా మిస్టేక్స్ చేయకుండా మంచిగా చేయాలని అనుకుంటున్నాం సార్. ఎస్ మేడం, ఎస్ మేడం. రిక్రూట్మెంట్ మీద 1-to-1 మేము ఎక్కువ ప్రిఫర్ చేయలేక కొంచెం డల్ అయింది. ఎస్ మేడం, ఎస్ మేడం, ఎస్ మేడం. ఆ ప్రాబ్లమ్ ని మేము రెక్టిఫై చేస్తాం సార్. ఓకే మేడం, పర్లేదు మేడం. ఓకే, తప్పు అలాగే తప్పు సార్. అనేది చేస్తేనే కదా మేడం అది తప్పు అని తెలిసేది, చేయకుండా తెలియదు కదా ఏదైనా కానీ. అవునవును సార్. సో ఆ తప్పులు తెలుసుకోగలిగితే చాలు మేడం, ముందుకెళ్ళగలిగితే ఇంకా ముందు ముందు అవును మంచి టీం వస్తుంది, మంచి లీడర్స్ తయారవుతారు అందులో నుంచి. అవును సార్. ఎస్ మేడం. సార్ అలాగే కొన్ని కొన్ని టీమ్స్ లో కొన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్. అంటే ఇప్పుడు చెప్పండి మేడం. మధ్యలో కొంతమంది, ఇప్పుడు మా కింద కొంతమంది లీడర్స్ అంటే డిస్ట్రిబ్యూటర్స్ కాకుండా ప్లస్ మనకి బ్రాంజ్ గానీ సిల్వర్ గానీ డైరెక్టర్స్ ఉన్నారు కదా సార్. అవును మేడం, అవును మేడం. వాళ్ళ డౌన్ లో వాళ్ళు ఆగిపోయిన వాళ్ళ డౌన్ లో కూడా మేము వెళ్ళి వర్క్ చేస్తున్నా గానీ, అంటే మనకి సిస్టమ్ అనేది 5% 8% దగ్గర వర్క్ చేయమని చెప్పింది కదా. అవును మేడం, మేము అవును మేడం. సిస్టమ్ నే అలానే ఫాలో అవుతున్నాము. అక్కడ మేము వెళ్ళి చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు మీరు అక్కడ వాళ్ళు మా డౌన్ లైన్స్ ని ఎందుకు కలవడం అనేది కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. ఎస్ మేడం, ఎస్ మేడం. అంటే అలాంటి ప్రాబ్లమ్. ఎస్ మేడం, అంటే సిస్టమ్ ని డూప్లికేట్ చేయడం అంటే ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే అప్లైన్ అప్లైన్ టాప్ అప్లైన్ ఒక మెంటర్ అవ్వచ్చు, లేదంటే యాక్టివ్ అప్లైన్ రావచ్చు, ఎవరైనా కానీ అవును సార్. వాళ్ళ వల్ల ఏంటంటే పీవీస్ అనేవి మనకి టీం వస్తుందండి. అప్లైన్ వల్ల ఏమొస్తుంది అంటే టీం వస్తుంది. ఎస్ సార్. పీవీస్ కాదు ఇంపార్టెంట్ ఇక్కడ, టీం రావడం అనేది ఇంపార్టెంట్. చాలా మంది ఒక ఒక లెవెల్స్ వచ్చిన తర్వాత, ఒక కొంత బిజినెస్ లో కొంత జర్నీ చేసిన తర్వాత కొంత అంతా నాకు తెలుసు, నా టీం నేనే హ్యాండిల్ చేసుకోవాలి, నేనే ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. కానీ అది అది అప్పుడే కాదు, ఇంకా టైం ఉంటుంది దానికి. ఎస్ సార్. మెల్లమెల్లగా దాన్ని ఏంటంటే ఎప్పుడైతే యాక్టివ్ అప్లైన్ కనుక మీరు మీ టీంని సబ్మిట్ చేయగలుగుతారో మీకు ఎస్. అనేది డూప్లికేషన్ అనేది ఈజీ అవుతుంది. ఎప్పుడైతే మీ టీం ఎవరైనా కానీ యాక్టివ్ అప్లైనర్కి సబ్మిట్ చేసేయాలి, టీంని సబ్మిట్ చేయాలి. అంటే వాళ్ళు కనుక ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో కింద బాటంలో ఎస్ మీరు సార్. చెప్పలేనటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో అవి చెప్పగలుగుతారు యాక్టివ్ అప్లయన్స్. ఎస్. అంటే స్టార్టింగ్ లో ఎలాగైతే ఫ్యూచర్ లో వాళ్ళకు కూడా అదే రిపీట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎంటర్ అవ్వద్దు అని చెప్తారు, చాలా మంది చెప్తారు కామన్ గా. ఎస్ సార్. అవును. మీరు ఎంటర్ అవ్వద్దు అని చెప్తున్నప్పుడు మీకు కూడా అదే, మీ టీం నుంచి కూడా ఫ్యూచర్ లో మీ కింద వచ్చినప్పుడు కూడా అదే మీకు తిరిగి రిపీట్ అవుతుంది. ఎప్పుడైతే ఎంటర్ అవ్వద్దని అన్న వాళ్ళకి అదే రిపీట్ అవుతుంది. అది ఇప్పుడు తెలియదు వాళ్ళకి. ఎస్ సార్. అవును, అది అవునప్పుడే తెలుస్తుంది సార్ అది ఏంటనేది. అది ముందు ముందు వాళ్ళు ఒక పొజిషన్ వచ్చినప్పుడు వాళ్ళ డౌన్ లైన్స్ కూడా అదే అంటారు, ఎస్. మా టీం మీరు ఎంటర్ అవ్వద్దు అంటారు. ఆ టీం రావడానికి కారణం కూడా యాక్టివ్ అప్లైనరే కదా. మీకు ఫీల్డ్ వర్క్ సపోర్ట్ చేసింది, ఎస్ మీటింగ్స్ సార్. కండక్ట్ చేసేది అన్ని కూడా యాక్టివ్ అప్లైనరే కదా. అవును సార్. వాళ్ళు చేయబట్టే కదా మీకు ఆ నాలెడ్జ్ వచ్చింది. ఎస్ సార్. అది కొంత టైం పడుతుంది మేడం, కొంతమంది కొంత టైం పడుతుంది. రియలైజ్ అయిన వాళ్ళు నిలబడతారు, ముందుకెళ్తారు మేడం. రియలైజ్ అవ్వకపోతే డూప్లికేషన్ జరగదు, ఎంత టీం వచ్చినా కొలాప్స్ అయిపోద్ది ఇంకా అంతే. ఓకే ఓకే సార్. దాని గురించి ఓకే మేడం, చూద్దాము, ఓకే మాట్లాడదాము. సార్. అలాగే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఎవరైనా మాట్లాడొచ్చండి. ఇంకెవరికి ఏ డౌట్స్ లేవా?
సో లాస్ట్ ఎవరైనా ఒకళ్ళన్నా సరే ఎవరన్నా మాట్లాడంటే మాట్లాడండి, లాస్ట్ ఒక 5 minutes. ఆల్రెడీ 6:50 అయింది, 6:47 అయింది, 6:50 కల్లా క్లోజ్ చేద్దాము. లాస్ట్ 3 minutes అండి, ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మంచి వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు, నాకు చాలా ఉపయోగపడతాయి. అండ్ నా టీమ్ అనేది డెవలప్ చేసుకోవడానికి మళ్ళీ ఒక మంచి అవకాశం లాగా ఫీల్ అవుతున్నాను. ఎస్ మేడం, ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ మేడం. మీరు కూడా లిస్టులు ప్రిపేర్ చేయించుకోండి. లిస్ట్ అవును ప్రిపేర్ సార్. అవ్వకుండా 1-to-1కి వెళ్ళమాకండి ఎవరికి కూడా. ఓకే ఓకే ప్రిపేర్ అయితేనే 1-to-1కి వెళ్ళండి. ఓకే ఎవరైతే 1-to-1కి లిస్ట్ ప్రిపేర్ చేసి హోమ్ మీటింగ్ చేస్తారో అందులో నుంచి వచ్చే కస్టమర్స్ ని మేజర్ ఓకే మీటింగ్స్ కి ట్రైన్స్ కి అటెండ్ చేయించుకోండి. అక్కడ వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు, మీకు కూడా లీడర్స్ వస్తారు ఆటోమేటిక్. ఓకే సార్. మనం చెప్పగానే లీడర్స్ రారు మేడం, మనం అటెండ్ చేయించుకుని చేసుకున్న కొద్దీ వస్తారు ఆటోమేటిక్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే. సో లాస్ట్ 1 minute అండి. అలాగే ఈరోజు లాస్ట్ డేట్ కదా, బిజినెస్ మంత్ క్లోజింగ్ కదా, జూలై 1. సో మీ లెవెల్స్ అని చెక్ చేసుకోండి, ఆఫర్స్ చెక్ చేసుకోండి, ఎవరు ఏ ఆఫర్లో ఉన్నారు, మీ కింద ఎవరైనా ఫాస్ట్ 8% స్పెండింగ్ ఉన్నాయా, ఆఫర్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా కానీ అడగండి. కావాలంటే ఇంకో 5 minutes ఎక్స్టెన్షన్ చేస్తాను ఎవరికన్నా మీ లెవెల్స్ మీద కానీ ఏదైనా డౌట్ ఉన్నా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పొద్దున్నే ఈరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అయినందుకు. ఇటువంటి మంచి మంచి సెషన్స్ ఇంకా చేసుకుందాము. అలాగే ఫ్రైడే నాడు కూడా ఉంటుంది. ఫ్రైడే నాడు మాత్రం ఈవినింగ్ టైంలో ఉంటుంది. ఎవ్రీ ట్యూస్డే మాత్రం మార్నింగ్ టైంలో ఉంటుంది. ఒక మార్నింగ్ సెషన్, ఒక ఈవినింగ్ సెషన్. కానీ మన స్ట్రెంత్ అయితే రావట్లేదు ఎందుకునో కానీ, చాలా మంది అటెండ్ అవ్వలేదు. చెక్ చేసుకోండి. ఇలాంటి వాటికి కొత్త వాళ్ళు కనుక అటెండ్ అయితే మంచిగా వాళ్ళకు కూడా సబ్జెక్ట్ అందిద్ది. చాలా మంది అటెండ్ అవ్వట్లేదు. మనకి 5% 8% మనకు కావాల్సింది, అటెండ్ అవ్వట్లేదు వాళ్ళు. చెక్ చేసుకోండి కొంచెం. సో థ్యాంక్ యూ అండి, క్లోజ్ చేస్తాను సెషన్ ఇంతటితో. థ్యాంక్ యూ వెరీ మచ్.